వాసుదేవ మంత్రము ధ్రువుడు జపించే పల్లవించి కృష్ణ మంత్రము అర్జునుడు రంగము వాసుదేవ మంత్రము ధ్రువుడు జపించే పల్లవించి కృష్ణ మంత్రము అర్జునుడు ముంగిట విష్ణు మంత్రము మొగిషుడు పఠించే ముంగిట విష్ణు మంత్రము మొగిషుడు పఠించే వెంకటమైన పునప్పే వెంకటేశు మంత్రము వెంకటమైన పునప్పే వెంకటేశు మంత్రము అన్ని మంత్రములు ఇంది ఆవహించను వెన్నతో నాకు కలిగి వెంకటేశు మంత్రము మంత్రములు ఇంది ఆవహించను ఇన్ని మంత్రములకెల్ల ఇందిరా నాథుడే పన్నినది పరబ్రహ్మమంత్ర ఇన్ని మంత్రములకెల్ల ఇందిరా నాథుడే పన్నినది పరబ్రహ్మమంత్రము నన్ను కావగలిగేపో నాకు గురుడీయగాను నన్ను కావగలిగేపో నాకు గురుడీయగాను వెన్నమై వెంకటేశు మంత్రము వెన్నెలవంటి శ్రీ వెంకటేశు మంత్రము మంత్రము ఇచ్చే ఆపహించను వెన్నలో నాకు కలిగి వెంకటేశు మంత్రము మంత్రములు ఇంది ఆపహించను మంత్రములు ఇంది ఆపహించను హరి సమేత కృష్ణ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపవిశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతవిశ్వేతసాదనం శ్రీమహాగణాధిపతయే నమః ప్రణో దేవీ సరస్వతి వాజైర్వాజనీవతి ధీనామవిత్రయవతో ఆనో దివో బృహతః పర్వతాదా సరస్వతి ఇర్ణాంగం తుజగ్గం ఐం మహాసరస్వత్యై నమః గురుబ్రహ్మ గురుర్విష్ణుర్ గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః శ్రీ సద్గురు శరణారవిందాభ్యాం నమః వాగర్భామివ సంపృక్తో వాగర్భః ప్రతిపత్తయే జగదః పితరో వందే పార్వతీ పరమేశ్వరౌ శ్రీ సద్గురు చరణారవిందాభ్యాం నమః శివాయ గురవే నమః ఓం దేవీం మాతమజనకం తదేవాస్తాన్ విశ్వరూపాత్మనవో వదంతి సానో మంత్రే శమోర్జం దుహానాధేనుర్వాగస్మానుపదశ్రుతైతో అయం ముహూర్తః సుముహూర్తమస్తు సప్రతిష్ఠితమస్తు ధ్రువం తే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువం తదింద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం ధ్రువం పూజారంభకాల ముహూర్తః సుముహూర్తమస్తు సప్రతిష్ఠితమస్తు సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణామత్యంత ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు ఆచర్య
ओम केशवाय स्वाहा ओम नारायणाय स्वाहा ओम माधवाय स्वाहा ओम गोविंदाय नमः ओम विष्णवे नमः ओम मधुसूदनाय नमः ओम त्रिविक्रमाय नमः ओम वामनाय नमः ओम श्रीधराय नमः ओम ऋषिकेशाय नमः ओम पद्मनाभाय नमः ओम दामोदराय नमः ओम शंकरक्षणाय नमः ओम वासुदेवाय नमः ओम प्रद्युम्नाय नमः ओम अनिरुद्धाय नमः ओम पुरुषोत्तमाय नमः ओम दक्षराय नमः ओम नारसिंहाय नमः ओम अच्युताय नमः ओम जनार्दनाय नमः ओम उपेन्द्राय नमः ओम हरये नमः ओम श्रीकृष्णाय नमः श्रीकृष्णपरब्रह्मणे नमो नमः आगमास्तन्तु देवानां गमनान्तु रक्षतां पूर्वे खण्डारं दत्तदेवताः पारणार्चनम् अपसर्पन्तु ये भूता भूमि संस्थिताः ये भूता व्यक्तिकर्तारास्ते गच्छन्तु शिवाक्षरा अपक्रामन्तु भूताद्याभिषादा सर्वतो दिशम् सर्वेषां विरोधेन पूजाकर्म समारभे प्रत्युत्पजारुतालोकदेवीत्वं दक्षिणारुता पञ्चदारयमां देवी पवित्रं गुरुशासनं नित्याग्ने सम्यक्पविश्या प्रणवस्या परब्रह्म ऋषिः परमात्मा देवता दैवी गायत्री छन्दः प्राणायाम विनियोगः यो देवस्वविदास्माकं द्विजोधर्मादिगोचराः प्रेरयेतस्येद्धर्गस्तद्वरेण्यमुपास्महे शुभे शोभने मुहूर्ते అందరూ కూడా ఇక్కడికి వచ్చిన వారంతా కూడా సంకల్పాన్ని పలకండి. అందరూ కూడా ఇక్కడ ఉన్న వారంతా కూడా దయచేసి మాట్లాడకుండా అందరూ కూడా మనస్సుల యొక్క భగవంతుని ధ్యానం చేసుకుంటూ చెప్పినటువంటి సంకల్పాన్ని అందరూ కూడా పలకండి. శుభే శోభనే ముహూర్తే అభ్యుదయ ముహూర్తే అధ్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్రీహరే श्वेतवराह कल्पे वैवस्वत मन्वन्तरे कलियुगे प्रथम पादे भरतवर्षे भरतखण्डे मेरोः दक्षिणभागे श्रीशैलस्य नैऋतिप्रदेशे कृष्णा कावेर्योः मध्ये देशे समस्त देवता ब्राह्मण हरिहर गुरुचरण दैव सन्निधौ प्रसन्न वेंकटेश्वर देवता सन्निधौ भगवतालये भगवत्सन्निधौ कल्याण मंडपे अस्मिन् वर्तमानेन व्यवहारिक चांद्रमानेन प्रभवादि षष्ठितम संवत्सराणां मध्ये श्रीमत् शार्वरी नाम संवत्सरे दक्षिणायने हेमंत ऋतौ मार्गशीर मासे कृष्णपक्षे चतुर्दश्याम् उपरि अमावास्यां तिथौ शुभकरा मंगलकरा सौम्यवासरे शुभवासरे शुभनक्षत्रे उपयोगे शुभकरण एवं गुण विशेषण विशिष्टायां शुभतिथौ अस्य श्री देवदेवोत्तम देवता सार्वभौम अखिलांडकोटि ब्रह्मांड नायक चतुर्दश भुवनाधीश्वर आर्द्रलोक परायण नारायण स्वरूप लक्ष्मी वेंकटेश्वर आत्मक रंगनाथ स्वामिनः आत्मक श्री श्रीकृष्ण परब्रह्म समेत गोदादेवी अनुग्रह सिद्ध्यर्थम सर्वेषां
భక్తజనానాం తత్తత్ గోత్రానాం. అందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మనస్సులో మీ యొక్క గోత్రము మీరు మనసులో చెప్పుకోవడమ్మా. అందరూ కూడా మనసులో, అందరూ కూడా ఇక్కడ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా మనసులో మీ యొక్క గోత్రాలు చెప్పుకోండి. ఒకసారి మీ యొక్క గోత్రాన్ని మనసులో చెప్పుకోండి. తర్వాత ఆడవాళ్ళు అయితే ముందుగా మీ భర్త పేరు, తర్వాత మీ పేరు చెప్పుకోండి. మగవాళ్ళు అయితే ముందుగా మీ పేరు, తర్వాత మీ యొక్క భార్య పేరు చెప్పుకోండి. తర్వాత మీ యొక్క కుటుంబ సభ్యుల పేరు చెప్పుకోండి. గోత్రస్య నామధేయస్య ధర్మపత్ని సమేతస్య కుమారస్య, మీ యొక్క పిల్లల పేరు కూడా చెప్పుకోండి. కుమారస్య కుమార్యాయాః సర్వేషాం సహకుటుంబానాం సభాంతవానాం సపరివారాణాం అద్య దేవాలయ పరిసర ప్రదేశే ఆగతానాం ఆగమిష్యమానానాం సమస్త భక్తజనానాం బ్రాహ్మణాది చాతుర్వర్ణానాం అస్య ప్రొద్దుటూరు నగర నామక నగర నగరే నివాసినాం సర్వామపి జనానాం సమస్త పట్టణ ప్రజానాం నగర ప్రజానాం ఆగతానాం ఆగమిష్యమానానాం సమస్త భక్తజనానాం అస్య భుల్లవరం గ్రామే స్థిత జనానాం ఆగతానాం ఆగమిష్యమానానాం సమస్త భక్తజనానాం గ్రామ ప్రజానాం సమస్త భక్తానాం. అందరూ కూడా సంకల్పం చెప్పండి. అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి అర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం నిష్కపట భక్తి యోగ్యత సిద్ధ్యర్థం మమ చింతిత సర్వ మనోరథాని సిద్ధ్యర్థం ఇహ జన్మని పూర్వజన్మని జన్మజన్మని జన్మాంతరే చ కృత కాయక వాచక మానసిక సాంసర్గిక బాల్య యౌవన కౌమార వార్ధకేషు జాగ్రత్త స్వప్న సుషుప్త అవస్థాసు మనో వాక్ కాయ కర్మభిః జ్ఞానేంద్రియ పంచేంద్రియ కర్మేంద్రియ ద్వారా కృతానాం సర్వానాం పాపానాం అపనోదన అర్థం మమ జాతకరీత్యా గోచారరీత్యా ఆదిత్యాది నవానాం గ్రహాణాం అత్యంత అనుకూలత సిద్ధ్యర్థం మమ సర్వవిధ కార్యాణి దిగ్విజయత సిద్ధ్యర్థం సర్వ విఘ్న నివారణార్థం రాజద్వారే రాజముఖే సర్వదా సర్వకార్యేషు దిగ్విజయత సిద్ధ్యర్థం ఆచరిత సర్వవిధ వ్యాపార ఉద్యోగ వ్యవసాయ వ్యవహారేషు ఉత్తరోత్తర సర్వతోముఖ అభివృద్ధి ప్రాప్త్యర్థం అలక్ష్మి నిర్గమన ద్వారా మహాలక్ష్మి అష్టలక్ష్మి ప్రసాద సిద్ధ్యర్థం ధన కనక వస్తు వాహన ఆది అష్టైశ్వర్య ప్రాప్త్యర్థం
అవిచ్ఛిన్న సంతతి ప్రాప్తి ద్వారా పుత్ర పౌత్ర ఉత్తరోత్తర వంశ అభివృద్ధ్యర్థం లక్ష్మీ వెంకటేశ్వర అనుగ్రహ సిద్ధ్యర్థం భూత ప్రేత పిశాచ బద్ధ బ్రహ్మరాక్షస యక్ష యమదూత శాకిని ఢాకిని హాకిని ఇత్యాది అష్టావింశతి కోటి భూతబాధ నివారణార్థం రోగబాధ నివారణార్థం శత్రుబాధ నివారణార్థం దరిద్రబాధ నివారణార్థం శరీరగత సర్వవిధ రోగబాధ నివారణార్థం ఆయు ఆరోగ్య ప్రాప్త్యర్థం లోక కళ్యాణార్థం అస్య గ్రామే నగరే అతివృష్టి అనావృష్టి నివారణార్థం సకాలే సువృష్టి ప్రాప్త్యర్థం సకాలే వర్ష ప్రాప్తి ద్వారా వాపి కూప తటాకేషు సమృద్ధి జలపూరిత ద్వారా వ్యవసాయ అభివృద్ధ్యర్థం పశుగణ అభివృద్ధ్యర్థం లోక కళ్యాణార్థం లోకక్షేమార్థం క్షామ దాంబర ఆదివ్యాధి రోగభయ చోరభయ భూకంపనాది సమస్త విధ దుష్ట అరిష్టాని నివారణార్థం చోరభయ అగ్నిభయ నివారణ ద్వారా సమస్త ప్రజానాం సుఖజీవన సిద్ధ్యర్థం కృష్ణ అనుగ్రహ సిద్ధ్యర్థం లక్ష్మీనారాయణ అనుగ్రహ సిద్ధ్యర్థం ధనుర్మాస పర్వదినే గోదా దేవత గోదాదేవి సహిత కృష్ణ పరబ్రహ్మ అనుగ్రహ సిద్ధ్యర్థం లక్ష్మీనారాయణ ఆత్మగ మహాలక్ష్మి స్వరూపిణి గోదాదేవి సహిత కృష్ణస్వామి కళ్యాణ మహోత్సవ ఆఖ్యం కరిష్యమానః లోక కళ్యాణార్థం లోకక్షేమార్థం సమస్త ప్రజా క్షేమార్థం గోదా సమేత కృష్ణస్వామినః కళ్యాణ మహోత్సవ ఆఖ్యం కరిష్యమానః ఆదౌ సర్వ విఘ్న పరిహారార్థం విశ్వక్సేన ఆత్మక మహాగణపతి పూజనం కరిష్యమానః కర్మణః పుణ్యాహవాచనం ఆఖ్యం కరిష్యమానః గోదా సమేత కృష్ణస్వామినః ధ్యాన ఆవాహన షోడశోపచార పూజాం బ్రాహ్మణ ముఖేన ఆచరిష్యే నమః. మనస్సులాగా స్వామి నమస్కారం చేసుకోండి. కళ్యాణ మహోత్సవం శ్రీ కళ్యాణ నికేతనం సుజనతా కళ్యాణ సంధాయక శ్రీ కళ్యాణాద్రి సమానుసార విభవ శ్రీలక్ష్మీ కళ్యాణం కళ ఆలయతీతి కళ్యాణం. కళ్యాణం కళ్యాణం అంటారు. ఏమిటి కళ్యాణం?
కళ ఆరైతి శుభమును చేకూర్చున్నది, మంచిని తెచ్చున్నది, ఆనందాన్ని కలిగించున్నది అని అర్థం. కళ్యాణము అనే పదానికి కళ్యాణము అంటే లా పలకూడదు, లా పలకాలి. కళ్యాణము అనకూడదు, కళ్యాణము లాకు యావత్తు, లా కాదు. లాతో పదాలు తెలుగులో లేవు. చూడండి డిక్షనరీలు, లా లా ఆదిగా కలిగిన పదాలు సాంస్క్రిట్ తెలుగు ఎక్కడా లేవు డిక్షనరీలో. చూడండి కనుక కళ్యాణం శ్రీ భూదేవి కళ్యాణం. భూదేవికి గోదాదేవి అని పేరు. ఇది గోదా కళ్యాణం. గో అనే సాంస్క్రిట్ సంస్కృత పదమది. ఏకాక్షరం, ఒకే అక్షరం. ఒక అక్షరానికి 70 అర్థాలు ఉంటాయి సాంస్క్రిట్ లో. శ్రీనివాసుడు, శ్రీ అంటే లక్ష్మి, లక్ష్మీని వక్షస్థలంలో నివాసంగా కలిగిన వాడు. శ్రీకంఠుడు శివుడు, శ్రీకంఠాయ నమః. శ్రీ అంటే విషమును కంఠంగా కలిగిన వాడు శ్రీకంఠుడు, శ్రీనివాసుడు. అలా శ్రీకాళహస్తి, శ్రీ అంటే సాధపురుడు. ఒక అక్షరానికి 70 అర్థాలు ఉంటాయి సాంస్క్రిట్ లో. దీన్ని ఏకాక్షర నిఘంటువు అంటారు. అలాగే గో అంటే భూమి, వేదము, ధర్మము, ఆవు, తల్లి, మనలో ఉండే ప్రాణములు, పర్వతము, ఇన్ని అర్థాలు. గోవర్ధనగిరి, గో అనే ఆ పర్వతాన్ని ఎత్తినవాడు గోపాలుడు, గోవులను పాలించువాడు గోపాలుడు. అలాగే గో అంటే భూమి. కనుక ఇటువంటి గోదా కళ్యాణాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. భూదేవి శ్రీవిల్లిపుత్తూరు, నేడు దాన్ని పెరంబుదూరు అంటారు. శ్రీవిల్లిపుత్తూరు, దాన్ని పెరంబుదూరు అని మనం అంటాం. కానీ సంస్కృతంలో దాని పేరు భూతపురి, భూతపురి నగరం. భూతపురి శ్రీవిల్లిపుత్తూరు అయింది, శ్రీవిల్లిపుత్తూరు పెరంబుదూరు అయింది. ఆ పెరంబుదూరులో అమ్మవారు తులసి వనంలో దొరుకుతుంది విష్ణు చిత్తుడికి భూదేవి. ఆమె కళ్యాణాన్ని నిర్వహిస్తున్నారు, వివాహాన్ని. వివాహము అంటే విడతీయని బంధము అని అర్థం. వివాహము అనే పదములకు విడతీయని బంధం అని అర్థం. అనే సాంస్క్రిట్ వెర్బ్ క్రియ, క్రియ నుంచి వివాహం అనే పదం పుట్టింది. అటువంటి వివాహాన్ని నిర్వహిస్తూ ఉన్నారు, కళ్యాణాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. చక్కటి వేద మంత్రాలతో కొన్ని కోట్లు ఖర్చు పెట్టినా కొరకు ఇటువంటి మంత్రాలు, ఇటువంటి వ్యాఖ్యానాలు, ఇటువంటి చక్కటి సంగీత పాటలు. పదకవితాపితామహుడు తాళ్లపాక అన్నమాచార్యుడు ఆకృతి లేకపోయినా ఆయన రచించిన కృతి ఉంది నేటికి. ఆ కృతులు 32 వేల కీర్తనలు. నేడు మనకు 13,000 దొరికాయి. కదమాటి రాగి రేకులను అక్కడ ఉన్న అర్చకులు కరిగించి రాగి అండాలు చేశారు ప్రసాదం కోసం. ప్రసాదాలు వండడానికి రాగి అండాలు లేక రాగి రేకులు, రాగం కలిగిన రాగి రేకులను కలిగించింది రాగం తెలియని జాతి. రాగం తెలియని జాతి రాగి రేకులను కలిగించింది. మనకు 13,000 దొరుకుతూ ఉన్నాయి గట్టిగా. మొత్తం 32,000 పదకీర్తనలు రచించిన వాడు. అటువంటి అన్నమాచారు కీర్తనలు అన్ని మనం వింటున్నాం. వెంకటేశ్వర స్వామిని భరద్వాజ గోత్రం, అన్నమాచార్యుడిని భరద్వాజ గోత్రం. ఇలా ఆ గోత్రం అంటే స్వామికి ఇష్టం. భరద్వాజుడు రాముడు అరణ్యవాసం పోయినప్పుడు భరతుడు 10,000 మంది సైన్యంతో వెళతాడు అన్నారా. దశరథుడు మరణించాడు, నువ్వు రాజ్యమేలు దూరాలి. 10 రోజులు భరద్వాజుడు ఆశ్రమంలో ఉంటే 10,000 మందికి కావలసిన భోజన పదార్థాలన్నీ భరద్వాజుడు సదుపాయం చేస్తాడు అరణ్యవాసంలో. అప్పుడు రాముడు అడుగుతాడు, నీకేం వరం కావాలి అని. నాకేదో మిమ్మల్ని అడగలేదు. ఏమడిగాను తెలుసునా? త్యాగేతను. శ్రీమద్ రమారమణ గోవింద గోవింద గోవింద. గట్టిగా అన్నారు, గోవింద అనకూడదుమ్మా. నువ్వు గోవింద అంటున్నావు. గోవింద నాకు వినిపిస్తుంది. గో గాకోత్వం ఇస్తే గో, వాగుడిస్తే వి, సున్నా దా, గోవింద. గోయింద కాదు, గోయింద అంటే పైనాడని. వాడు గోయింద కొట్టాడు అంటే గోవింద. మీరు విష్ణు సహస్రాలు చదువుతుంటారు, ఇక్కడ ఉన్నారు కొందరు చదివేవాళ్ళు. గవాం పశ్యతి విందతి గోవింద మహావరాహో గోవింద సుషేణ కరగాంగది. విష్ణు సహస్రంలో ఉంది కదా, మహావరాహో గోవింద. గోవిందుడు అంటే వరాహస్వామి, మహావరాహుడు. ఇక్కడ శ్రీనివాసుడు. ఇద్దరిని కలిపి శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. అది అక్కడ అర్థం.
మహావరాహుడు ఎలా ఉంటాడు? ఈకలు తిరిగే వరాహాలు కాదు, శ్వేతవరాహుడు. జితం జితంతే జితయజ్ఞ భామిన ఆ వరాహస్వామి పుట్టాడు, శ్వేతవరాహుడు. ఆయన దర్భలు, ఈరోజు మనం వాడే దర్భలు ఆయన వెంట్రుకలు దర్భ రోమావళి. నేను చెప్పడం కాదు, 18,000 శ్లోకాలు కలిగిన వ్యాసుని భాగవతంలోని శ్లోకం ఇది. వరాహ ఉత్పత్తిలో జితం జితంతే జితయజ్ఞ భామిన దర్భ రోమావళి. ఆయన రోమములు దర్భలు. దుర్గుల నాదం ప్రణవనాదం. ఆయన కోరలు శృభములు. యజ్ఞంలో నెయ్యి వేసే గరిటలు బంగారు గరిటలు. ఆయన మూతి, ఆ వరాహం మూతి యజ్ఞకుండం. 4 గిట్టలు 4 వేదములు. వ్యాసుడు రాసిందే చెప్తున్నారు శాస్త్రీలో. కనుక అటువంటి వరాహస్వామి భూమిని ఎత్తినాడు. అందుకు గోవిందుడు, గో అంటే భూమి అని చెప్పారు కదా. భూమిని ఉద్ధరించిన వాడు మనవల్లో ఉద్ధరించడా, మనవల్ని కాపాడుతాడు. కనుక గోవిందా అనాలి, గోయిందా అనకూడదు. గట్టిగా అనాలి, 3 మాటలు అనాలి. 2 చేతులు నెత్తిని పెట్టుకొని పలకాలి. ఇలా నేను చూపిస్తా. 2 గోవిందా అనాలి. ఒకసారి గోవిందా అంటే మన పాపాలు పోతాయి. రెండోసారి గోవిందా అంటే మనకు మంచి జరుగుతుంది. మూడోసారి గోవిందా అంటే దేవుడు మనకు బాకీ ఉంటాడు. ఏమడుగుతాడు ఏమో అని. కనుక ఆదిశంకరాచార్యుడు మా గురువు, ఆయన కూడా అన్నాడు భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం మూఢమతే అన్నాడు. ఒకసారి అనొచ్చు కదా భజ గోవిందం మూఢమతే అని. 4 మాటలు అనొచ్చు కదా, కుదరదు. 3 మాటలే అనాలి. కనుక గోవిందా 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 అనరా అన్నాడు. మరి అనంతయ్య మీరు కూడా ఇంత గట్టిగా నేను చెప్తున్నా. శ్రీ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా ఇలా పలకాలి, అలా అనాలి, ఇలా ఉండాలి. ఇది యజ్ఞ భూమి మీరు కూర్చున్నది. భారతదేశమే ఒక యజ్ఞం, ఈ కళ్యాణం ఒక యజ్ఞం. అందుకే వివాహాన్ని క్రతువు అంటారు. వివాహ క్రతువు, కళ్యాణ క్రతువు. క్రతువు అంటే యజ్ఞం. యజ్ఞం అంటే ఐవారు కూర్చొని మంత్రాలు చెప్పి నెయ్యి కట్టి వేసేది కాదు. యజ్ఞము అంటే పవిత్రమైన పని. భారతదేశమే ఒక పవిత్రమైన యజ్ఞం. యజ్ఞ భూమి భారతం. ఈ భారతమే ఒక యజ్ఞం. యజ్ఞం అంటే ఏమిటయా? ప్రశ్న జవాబు నేనే చెప్తాను. ఎందుకు మీకు ప్రశ్న నేనే చేత కాదు. కొందరు ప్రశ్నిస్తుంటారు. ప్రశ్నలు చాలా గట్టిగా ఉన్నాయి, యథ ప్రశ్నలు ఉన్నాయి. అసలు ఉపనిషత్తే ప్రశ్నోపనిషత్తు. అటువంటి ప్రశ్నలు కొందరు నీచులు, దుర్మార్గులు సత్తు ప్రశ్నలు, బుద్ధు ప్రశ్నలు, యక్ష ప్రశ్నలు, యథో ప్రశ్నలు, పలిగిమాలిన ప్రశ్నలు వేస్తారు. ప్రశ్న చాలా గొప్పగా ఉండాలి. కఠోపనిషత్తు, ప్రశ్నోపనిషత్తు. ప్రశ్న చాలా గొప్పది. ఎవరి చేయజరించు ప్రశ్న. పద్యమంతా ప్రశ్నలే. ఎవరి చేయజరించు. ఎవరితో ఈ లోకం పుడుతూ ఉంది? జగం ఎవరి లోపల నుండు? ప్రశ్నలు ఇవన్నీ. ఎవరి ఎందుకు? పరమేశ్వరుడు ఎవడు? పరమేశ్వరుడు? ప్రశ్న. పద్యమే ప్రశ్నయ్యా. అటువంటి ప్రశ్నలు తత్తు ప్రశ్నలు అడుగుతారండి. యజ్ఞ భూమి భారతం విజ్ఞాన ప్రపూరితం విజ్ఞాన ప్రపూరితం. యజ్ఞ భూమి భారతం. యజ్ఞమంటే ఇహపర సుఖ విజ్ఞాన వరేణ్యమే. గగన సీమ సూర్యాదుల గమనశీల యజ్ఞమే. నీవు తిన్నదంత అరుగు నీ లోపల యజ్ఞమే. మనం తింటున్నాం భక్ష్య భోజ్య లేఖ్య చోష్య ఉప్పు పులుపు తీపు కారమన్నీ. ఇవన్నీ అరిగి మనకు జఠరాగ్ని రూపంలో ఆ భగవంతుడు శరీరానికి జవాన్ని, శక్తిని, సత్తాను ఇస్తున్నాడే. ఇది యజ్ఞం. నీవు నేను నీవు కలిసి బ్రతుకు తోడు జనుల యజ్ఞమే. మనందరము ఒకరికొకరు అన్యోన్యంగా కలిసి బ్రతుకుతున్నాము. ఇది యజ్ఞం. చెట్టు చేమ పూసి కాసి చేసిన ఫల యజ్ఞమే. చెట్లు పూస్తున్నాయి, కాయలు కాస్తున్నాయి. ఇది యజ్ఞం అంటే పవిత్రమైన పని. అటువంటి పవిత్రమైన యజ్ఞం జరుగుతూ ఉంది. ఇక్కడికి వచ్చిన మీకు, రాకుండా ఇంట్లో ఉన్నటువంటి మీ వారికి అందరికీ కూడా శుభాలు కలగాలని అర్చక శిఖామణులు, ఆలయ అర్చకులు, పూర్తి పేరు కుమార్. అర్చకులు పేర్లు చెప్పాలి. ఎందుకంటే మన పేర్లంతా ఇందులో సంకల్పాలు చెప్పుకున్నాం కదా, మన పేర్లు చెప్పుకున్నాం కదా, మన పిల్లల పేర్లు చెప్పుకున్నాం కదా. కనుక
వారికి వారికి మరియు వారికి వారికి వారి వారికి వచ్చిన వారికి చూచిన వారికి రాకుండా ఇంటి దగ్గర ఉన్న వారికి వారికి వాళ్ళందరికీ కూడా శుభాలు కలగాలి, అశుభాలు తొలగాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ ఆశీర్వదిస్తూ ప్రారంభిస్తూ ఉన్నారు. కదమా మంత్రాలు, వేద మంత్రాలకు సమయం దొరికినప్పుడు వ్యాఖ్యానంలో ప్రతి మంత్రానికి ప్రతి పదానికి అర్థం చెప్తారు. వేదానికి స్వరాన్ని బట్టి అర్థం, పలికే స్వరాన్ని అక్షరాన్ని బట్టి కాదు. జ్యేష్ఠ జ్యేష్ఠ అంటే పెద్దవాడు, జ్యేష్ఠ అంటే ఈశ్వరుడు, జ్యేష్ఠ అంటే సూర్యుడు, జ్యేష్ఠ అంటే సూర్యుడికి పేరు, జ్యేష్ఠ అంటే ఈశ్వరుడు. జ్యేష్ఠ వయసులో పెద్దవాడు, జ్యేష్ఠ కుమారుడు, జ్యేష్ఠ పుత్రిక. చూసినావా? మీనింగ్ పదాన్ని బట్టి కాదు, స్వరాన్ని పలికే ఆ సౌండ్ను బట్టి. నమో జ్యేష్ఠ రుద్రంలో జ్యేష్ఠ అంటే ఈశ్వరుడు, జ్యేష్ఠ సూర్యుడు, జ్యేష్ఠ పెద్దవాడు. కనుక సమయాన్ని బట్టి చెప్తాను. మీరందరూ చాలా అదృష్టవంతులు. ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో ఇంతమంది ఇప్పుడు ఇక్కడ ఈ క్షణంలో ఈ ఆలయంలో విచ్చేస్తున్నారు. ఈ వైదిక మంత్రాలు కరుణారా స్వామిని కాంచుతూ ఉన్నారు. ఇప్పుడు మీ మనస్సులో దేవుడు తప్పకెవరూ ఉండరు. ఇంటి దగ్గర పాలు స్టవ్ పైన పెట్టొచ్చిన పిల్లోడు ఎలా ఉన్నాడు, ఇవన్నీ వదిలేయండి. అవన్నీ ఎప్పుడు ఉండేటివే. మీ మాటలు కట్టి పెట్టండి. ఈ వేద మంత్రాలు వినండి చెవులలో. ఈ చెవులలో ధ్వనులు మాసిపోవక ముందే అంటాడు ఒక కవి. నీకు చెవుడు రాకముందే నీవు ఈ వేద మంత్రాలు, దేవుని కీర్తనలు, పాటలు వినండి. నీ కన్నులలో కాంతి మాసిపోవక ముందే, నీ కళ్ళలో కాంతి కరిగిపోకముందే, చత్వారం వచ్చి కళ్ళద్దాలు పెట్టుకోకముందే భగవంతుని అందాన్ని చూడండి. అందుకు కళ్ళు. నీ కంఠమున శృతులు మూగవోవక ముందే, నీ గొంతుకు పక్షవాతం వచ్చి మాట పడిపోకముందే గోవింద శ్రీనివాస అని అర్థందయ్యా దిక్కులు దద్దరిల్లాలి. ఉగ్రం వీరం మహావిష్ణువు ఎదురక మన అన్నవాచార్యుడు పాఠంలో చెప్పినట్టు, ఎక్కడ్రా నీ హరి అన్నాడు తండ్రి. అంతా ఉన్నాడయా అన్నాడు అబ్బాయి కనబడుతూ ఉన్నాడు. అక్కడ ఇక్కడ అంతా ఒక 1,000,000 అద్దాలు పెట్టిన ఒక రూమ్ లేక మనం పోతే 1,000,000 అద్దాల్లో మనమే కనపడుతుంటాం. అలా ఎక్కడ చూసినా విష్ణువే కనపడుతున్నాడు. ప్రహ్లాదుడు వీడి కనిపించలే. ఎక్కడరా అంటాడు, ఇదిగోనన్నా అడుగోనన్నా కింద రైట్ కింద అన్నా అంటున్నాడు. ఎక్కడ 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 అన్నాడు. ఇక్కడనే అంటూ బయటకు వచ్చాడు స్తంభాలు. ఇక్కడనేరా, ఎక్కడో కాదు. ఉగ్రం నీలం పాఠ్య ఉక్కు స్తంభం చీలిపోయిందంటనే. సినిమాలో ఎత్తునగారావు హిరణ్యకశిపుడు వేసినప్పుడు గదతో కొట్టాడు చూపిస్తారు. తప్పని సినిమా కమర్షియల్ కాబట్టి చూపిస్తారు. చేత్తో కొట్టాడు వాడు స్తంభాన్ని, చేత్తో ఇలా తట్టాడు. వనం పెట్టిన ఖడ్గము కేల పెరికి, వనంలో పెట్టిన ఖడ్గాన్ని చేత్తో పెట్టి మరికి జలిపించుతూ దాన్ని ఇలా ఇలా తిప్పుతూ హరిందూపనా డింపగా, ఒరే అజ్ఞాని, డింపకుడు అంటే అజ్ఞాని, మూర్ఖుడు, ఏం తెలియని వాడని, హరిందూపనా డింపగా ఎంచు నిజబుద్ధులు భావించుతూ కిరికిడి మణిమయ ప్రేంఖణ కంకణములు కలగలనాడగా స్తంభములు వేసిన వేటుకోడనే చెడు బిఠాలు మొలుతూ ఆ స్తంభాన్ని ఏరుగు దిగ్దంతి దంతి భేదనము వాడి చేత్తో ఏరుగా ఆ ఏరుకున్న ఐరావతానికి ఉన్న కోరలు అలాంటి ఇరిగిపోతాయి. కోరలు తుంచగలిగినంత బలమైన చేత్తో దిగ్దంతి దంతి భేదనము, ఆ దంతి దంతము భేదనము ఇరుతున్నటువంటి చేతితో క్రింకిణి మణిమయ క్రేంఘ్ర ప్రేంఘ్ర పొలచి వాడి చేతుకున్న బంగారు కడియాలన్నీ కంకణాలన్నీ గిలగలలాడుతూ ఉన్నాయి. స్తంభములు వేసిన వేటుకోవడనే స్తంభాన్ని వేసినాడు. జడి పిఠాలు నొత్తు 1,00,000 ట్రాన్స్ఫారాలు పగిలిన శబ్దం వచ్చింది. 1000 బాంబులు పేలిన శబ్దంతో వచ్చినాడు. ఇక్కడనే దులిపి. కనుక అటువంటి స్వామి అవతారంలో అవతారం కృష్ణావతారం. గణపతి పూజ స్వస్తి పుణ్యవాచనం అయిపోయింది. కలిశారాధన, కలిశం శనమానే కలిశం పెట్టుకుంటా వారం వారం. ఏది కలిశం? చెప్పు పెట్టి నీళ్లు పోసి టెంకాయ పెట్టి పెట్టడం కాదు. అదే నా కలిశం. సినిమా కలిసి స్వామి కలిసి ఏం చేస్తావు? కలిసాం ఏం చేస్తావు? కలిసి అంటే ఏమిటి? కలసత్యము క్షేమిస్తావు.
మంత్రం. కలిసి చెంబు మొక్కల్లో విష్ణు ఉంటాడు, అది కలిసాం. ఆ భావంతో పెట్టాలి. రేపు పెట్టేటప్పుడు మీరు ఇంతవరకు అయిపోయింది. కంఠే రుద్ర సమాశ్రిత కలశానికి పసుపు కొమ్ము కడతామే కమలబాగు, అక్కడ రుద్రుడు శివుడు ఉంటాడు. మూలే తత్వ స్థితో బ్రహ్మ, కలిసి బియ్యంలో పెడతామే మూలం కింద అడుగు భాగం, అక్కడ బ్రహ్మ ఉంటాడు. మధ్య మాతృ గణ స్మృత, కలిసి మధ్యలో దేవతా గణాలు 33 కోట్ల మంది ఉంటారు. మధ్యలో నీళ్లలో గంగా, యమున, కృష్ణ, గోదావరి, మహాభారతి, శ్రీకృష్ణవేణి, పినాకిని, కుముద్వతి, ఈ చిత్రావతి, బాహుగా నది, ఇటువంటి నదులన్నీ సప్త సముద్రాలు, లవణ, ఇక్షు, సుర, సత్వి, నది, క్షీర, జలార్ణవం అనే సప్త ద్వీపా వసుంధర, సప్త ద్వీపంలో వచ్చి చేస్తాయి. టెంకాయ చుట్టూ పైకి వచ్చేటట్టు పెట్టాలి. హరి ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండవాడ వెంకటరమణ గోవింద గోవింద. పోరాటం కూడా ఆడతారు ఇప్పుడు. పోరాటం పోరాటం కీర్తన పాడేసి వాళ్ళు చక్కటి విద్వాంసులు. ఈ నాట్యంలో విద్వాంసులు వాళ్ళు, ఎవరి విద్యలో వాళ్ళు విద్వాంసులే. ఎందుకంటే మానవుని గతాంతర్గత మోహనోల్లాస ఉత్తుంగ తుంగ తరంగాలే నేటి ఈ పాదలు వెళ్ళి అమ్మ కానివ్వండి తల్లి.
సతులారా లావణ్య ఎదురుగా వాహనాలు పెట్టున్నారు, కొంచెం తీస్తే అందరూ వచ్చి చూస్తారు, భక్తులందరికీ అవకాశం ఉంటుంది. ఆ వాహనాలు పెట్టిన వాడు పక్కన పెట్టండి అని చెప్తున్నారు ఇక్కడ వాళ్ళు. చూడరమ్మ సతులా శోభాన పాడరం ఉన్నది పతి చూడి కులుతనాచారి చూడరమ్మ సతులా శోభాన పాడరం ఉన్నది పతి చూడి కులుతనాచారి శోభాని 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 శ్రీ మహాలక్ష్మి అట సింగారాలకే మరుదు కాముని తల్లి చక్కదనాలకే మరుదు శ్రీ మహాలక్ష్మి
शुभिकेशिरारोह शोभयन्ते मुखं मम मुखगं हिमम शोभय भूजागं सञ्जवकं कुरु शुभिकेशिरारोह शोभयन्ते मुखं मम मुखगं हिमम शोभय भूजागं सञ्जवकं कुरु भाषिकधारणमस्तु స్వామివారికి అమ్మవారికి జరుగుతుంది ముఖపటలం. ఎందుకైనా వివాహంలో పాచికాలు పెట్టుకుంటాం అందంగా ఉండాలని కాదు. ఎలా అందంగానే ఉంటారు అమ్మాయి అబ్బాయి. సర్వమానవ దృష్టి దోష నివృత్తం వచ్చిన వారి దోషం పోవడానికి దృష్టి దోషం పోవడానికి ముఖపటలం భాగ్యం. ఇలా ప్రతిదీ కంకణం కడతాం. దేనికి కడతాం కంకణం? పొద్దుపోకునా కాదు. ఇది దేనికి? మీకు గర్భదోషాలు ఉంటాయి. పెళ్లి కొడుకు గర్భదోషం ఉంటుంది, పెళ్లి కూతురికి నాగదోషం గర్భదోషం ఉంటుంది. ఆ దోషాలు పోవడానికి. అంతేకాదు వివాహానికి వచ్చిన వాళ్ళకి ఎవరికైనా అంటో ముట్టో ఏదో ఉంటుంది అశౌచం. ఆ అశౌచం ఉన్న వాళ్ళు వస్తారు పెళ్లికి. వాడు పెళ్లి పీటలపైకి వేదిక పైకి వస్తారు. పెళ్లి కొడుకును పెళ్లి కూతుర్ని అక్షంతలై శాస్త్రీస్తారు. ఇటువంటి దోషాలు పోవడానికండి కంకణం కట్టేది. అందుకే కంకణాన్ని నాగమావాహయామి శేషమావాహయామి అని పూజిస్తారు. మనకు తెలుసు జాతకం, తెలియకపోవచ్చు, మనకు రాకపోవచ్చు, లేకపోవచ్చు, కానీ నాగదోషం అనేది ఉంటుంది. నేను కొట్టలేదు స్వామి పాము, నువ్వు కొట్టకపోవచ్చు, నీ దైవం ఆయన కొట్టాడు. ఆయన ఆస్తి నువ్వు తింటున్నావే, ఆయన పేరు నీకుందే, ఆయన గోత్రం నీకుందే. కాబట్టి హరణ హింసల తాడన రూపంలో హరణం చంపడం కానీ కొట్టడం కానీ దాన్ని హింసించడం కానీ జరిగినప్పుడు ఆ పాపం వస్తుంటుంది మన పెద్దవాళ్ళు చేసింది. అటువంటి నాగదోషాలు పోవడానికి కంకణ ధారణ, అలాగే అశౌచ దోషాలు పోవడానికి కంకణ ధారణ చేస్తారు. అలాగే ఇప్పుడు ముఖపటలం, ఆహా ఎంత శోభాయమానంగా అమ్మవారు వెలుగుతున్నదో చూడండి, ఎంత చిరు నవ్వుతూ ఉన్నదో చూడండి. స్వామివారు ఎంత గంభీరంగా ఉన్నాడో ఆ కృష్ణుడు చూడండి. వసుదేవ సుతం దేవం కంస చాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు. కృష్ణుడు జగద్గురువు. ఎవరికి పాఠం చెప్పాడయ్యా గురువు? ఎవరికి ఎల్కేజీలో యూకేజీలో 10th క్లాస్లో ఇంటర్లో పాఠాలు చెప్పాడని? జగత్తుకే గురువు ఆయన, జగద్గురువు. ఎవడైతే నాకు రాదంటాడో, లేదంటాడో, చేయనంటాడో, చాత కాదంటాడో వాడి చేతనే చేయించాడు. బాణాలు కిందేశాడు, ఏడ్చాడు. అప్పుడు వాడి చేతనే బాణాలు పంపించి ఎవరినైతే చంపదన్నాడో వాళ్ళనే చంపించిన వాడు. 701 శ్లోకం గీత, 1 శ్లోకం ధర్మక్షేత్రే కురుక్షేత్రే. అది ధృతరాష్ట్రుడు అడిగిన శ్లోకం. దాన్ని పక్కన పెడితే 700 శ్లోకాలు 1.5 గంట పడుతుంది చెప్పాలంటే. అటువంటి 700 శ్లోకాలను 18 అధ్యాయాలు. అర్జునుడు ఏడ్చాడు. ఏడిస్తే అర్జునుడు విషాద యోగం. అర్జునుడు ఏడిస్తే యోగం అయింది. మనం ఏడిస్తే రోగం అవుతుంది. ఏదో వాడు ఏడుస్తున్నాడు, ఏ రోగం వాడికి అంటాం. అటువంటి కంస చాణూరవర్ధనమైనటువంటి ఆ కృష్ణుడు అర్జునుడు బాణాలు వేశాడు. కింద వేస్తే అంటాడు, ఇది ఏమిది కౌంతేయ విష సైన్యముల్ బండారమ్మది బయటపడ్డదని వేళాకోళములు చేయరే కన్నుల నిందు భాత్వములు నిండే అంగేశుంగలి భీతి నొందితివా. కన్నుని చూచి భయపడ్డావా? గంగాసుదుర్గన్న కాంతారము భీష్ముణ్ణి చూచి ఏడుస్తూ ఉన్నావా? మే కప్పముల నిండే ఒళ్ళు ఒడిగిపోతూ ఉన్నది, పదిలిపోతూ ఉన్నది, కళ్ళ నీళ్లు కారుతూ ఉన్నది. గాంధీవంబది చేయి జారినది. నీ చేతిలో ఉన్న గాంధీవం ధనస్సు వెప్పన్ ఏగా వాటి సెవెన్ కింద పడిపోయింది. ఎందుకురా చంపుతాను, పెరుగుతాను, నరుకుతానంటుంటివే. ఆ కలకోర్వీధర సాధు సార రుచిమత్ గాంధీవం అంటివే. వేరు పర్వతము లాంటి నా గాంధీవం తీసుకొని యుద్ధంగా లేకపోతే కర్ణాది వాళ్ళందరినీ ఫట్టలు పెట్టి దున్నుతానంటివే. ఇప్పుడు ఏమైందిరా? ఎదురుగా వాళ్ళు వస్తే కిందేసినావు, ఏడుస్తున్నావు. క్రైమ్యమే పార్థ నపుంసక. క్రైమ్యం అంటే నపుంసకుడు గీతలో ఉంది చూడండి. నేను చెప్పేటివన్నీ ఉండేటివి, ఏదాటివి చెప్పను. క్రైమ్యమే పార్థ నపుంసక. లే ఈ తరథ కలిరా. ఎక్కడ చుట్టారా, ఎక్కడ బంధువులరా? తాటం గట్టి తాళ్ళతో కట్టేసిన వాళ్ళు చుట్టాలా నీకు? నీత నెట్టిరి నీళ్ళల్లో వేసినారు, విషాన్యములు పెట్టిరి, దేవుడికి విషం పెట్టినారు, కాశీయాత్ర కప్పిరి. అచ్చోటం హాయిగా ఉండలేక కొంపకి నిప్పు పెట్టి వీళ్ళ నీకు కావాలా? వీడు బంధువులా? వీడు చుట్టాలా? వాళ్ళకి కాదు, మనకు కూడా. ఇది మనకు కూడా. మనం తనే వాళ్ళు మనకు చుట్టాలా? మనకు బంధువులా?
వాళ్ళు కావాలా? వద్దు, ఇంకెవరు కావాలా? ఈయన కావాలి. కృష్ణం పొందే జగద్గురు. ఈ గురువు కావాలి మనకు. నాకు గురువులు లేరే అని ఎవరు బాధపడదు. ఈయన గురువు. ఈ రోజు కృష్ణుడే గురువు. అటువంటి జగద్గురువు ఆయన. అటువంటి స్వామి కళ్యాణం గోదాదేవిని చెప్తూ ఉన్నాడు. రెండే ఆస్తులు ప్రపంచంలో ప్రతివాడికి, కోటీశ్వరుడికి, ఎవరికి కూడా. ఒకటి స్థిరాస్తి, రెండు చరాస్తి. అంతేనా? స్థిరాస్తులు, చరాస్తులు. స్థిరాస్తి భూములు, ఫ్లాట్లు, సైకిల్, ఇల్లు. చరాస్తి బ్యాంకులు, బ్యాలెన్స్, డబ్బు, బంగారు. ఈ రెండు ఆయన భార్యలే, వెంకటేశ్వర స్వామి భార్యలే. స్థిరాస్తి భూదేవి, చరాస్తి శ్రీదేవి. నీకేం కావాలా? ఆయన రెండు పాదాలు పట్టుకో. అదిగో భూదేవితో చెప్తున్నాడు. ఇక్కడ ఇల్లు లేని వాడు ఉన్నారు, వాళ్ళందరికీ ఇల్లు ఈ భూదేవి. ఇది చూపులు చాలా ఉంటాయి, చాలా చూస్తారు కొందరు. సోల చూపులు కొన్ని, సొగసు చూపులు కొన్ని, నగవు చూపులు కొన్ని, బిగువు చూపులు కొన్ని, వాలు చూపులు కొన్ని, వయ్యారపు చూపులు కొన్ని, ఎక్కిరింపు చూపులు కొన్ని. చూపులు చాలా చూస్తారు, చాలా రకాలు ఉంటాయి. నవ్వులు కూడా చాలా రకాలు ఉంటాయి. ముసి నవ్వులు కొన్ని, మోల నవ్వులు కొన్ని, కోల నవ్వులు కొన్ని, సురక్కు నవ్వులు కొన్ని, లేత నవ్వులు కొన్ని, వికటాట్టహాసం నవ్వులు కొన్ని, ఎక్కిరింపు నవ్వులు. కనుక అమ్మవారు మీ అందరినీ చూస్తుంది. స్వామి మనందరినీ చూస్తూ ఉన్నారు. దేవాలయానికి వెళతారు. యాడికి పోయినవరా? గుడికి పోయి వచ్చా అంట. నేను పోను, నాకు అంతా ఇక్కడే ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు? అంతా ఉన్నాడంట. ఇక నేను గుళ్ళకు పోను, దేవుడి దగ్గరికి పోను. దేవుడి దగ్గరికి నువ్వు పోవడం దేనికి తెలుసునా? దేవుడిని చూడటానికి. నో కాదు, దేవుడు నిన్ను చూడటానికి. దేవుడి దగ్గరికి నువ్వు వెళతావు, వెంకటేశ్వర గుళ్ళకి. నువ్వు దేవుడిని చూస్తున్నావు, దేవుడు కూడా నిన్ను చూస్తాడు. మీ జేజమ్మ ఉంది ఊర్లో, 4 ఏళ్ళు అయింది నువ్వు పోయి, ఈరోజు పోయినావు. నువ్వు జేజమ్మ చూడగా జేజమ్మ నిన్ను చూస్తుంది. ఏమే లక్ష్మి, ఎప్పుడు వచ్చినమ్మే? రాగా కూర్చో. సురేష్, ఒరే సురేష్, సురేష్ పోయి సురేష్, రమేష్ సురేష్ కాదు. ఆ విధంగా జయజాయ దగ్గరికి పోయినాం 5 ఏళ్ల తర్వాత. ఆయన మనం చూడటం కాదు, మా జయజాయను చూడటం కాదు, జయజాయను మనం చూస్తాం. అందుకు దేవుడు మనం చూడాలి, అందుకు గుడికి వెళ్ళాలి. మెట్ట వేదాంతం మాట్లాడతారు, మేము గుడికి పోవు, అంతా ఏడుంటది, అంతా ఆత్మ పరమాత్మ చెప్పడానికి ఎక్కువగా ఉంటాయి, ఆచరించడానికి బాగుండవు. ఇది మెట్ట వేదాంతం. ఇటువంటి వాళ్ళని చాలా మందిని చూశాను. ఊపిరికి ఎగిరిపోతారు నా ముందు. మట్టై, తట్టై, దుమ్మై, ధూళై, గాలిలో పింజరై కలుస్తారు. ఆచరణానికి రావాలా, ప్రాక్టికల్ రావాలా, అప్పుడు తెలుస్తుంది. కనుక ఇక్కడ వైదిక మంత్రాలతో ఆ కృష్ణం ముందే జగద్గురు. గీతలో విష్ణు సహస్రంలో ఉంది కదమ్మా, చాణూరాంధ్ర నిషూధరాయ నమః, చాణూరాంధ్ర నిషూధరాయ నమః. ఆంధ్ర అనే పదములకు తెలుగువాడు అని కాదు, అదొక అర్థమే. ఆంధ్రుడు అంటే యోధుడు, వీరుడు. ఇక్కడ వాళ్ళందరూ యోధుడు, వీరుడు కనుక ఆంధ్ర అనే పదం వచ్చింది. చాణూరాంధ్ర, చాణూరుడు అనే యోధుడిని చంపినవాడు. చాణూరాంధ్ర నిషూధరాయ నమః ఉంది కదా, విష్ణు సహస్రనామంలో చదువుతున్నారు కదా, పారాయణం కదా. చాణూరుడు, ఆంధ్రుడు అని ఇద్దరు కాదు. ఆంధ్ర శబ్దమునకు యోధుడు, వీరుడు అని డిక్షనరీలో నిఘంటువులో తిరగే చూడండి. కనుక యోధుడైనటువంటి చాణూరుణ్ణి సంహరించినటువంటి వాడు. అంతేకాదు పుష్పహాసాయ నమః, పుష్పహాసాయ నమః. ఆ పువ్వులున్నాయే, చామంతి పువ్వులు, ఆ పువ్వుల్లో ఉంటుందట స్వామి నవ్వు. ఆ నవ్వు ఎలా ఉంటుంది? నీ నవ్వు నీకు తెలుసు, అర్థంలో చూసుకొని ఇట్ట నవ్వి అట్ట నవ్వి, ఇట్టగా ఇలా నవ్వుతే బాగుంటుంది అని పెదాలు బిగబట్టి పండంతా బయట పెట్టి ఎదురువాడి నవ్వు తెలుసు, వాడు నవ్వుతున్నాడు చూస్తున్నాడు. మరి భగవంతుడి నవ్వు ఎలా ఉంటుంది? ఆ పువ్వులా ఉంటుంది. అందుకే పుష్పహాసాయ నమః, పుష్పము వంటి నవ్వు కలిగిన వాడు అని. అందుకే ఇన్ని పూలు ఇక్కడ చూడండి, ఇన్ని పూలు ఉన్నాయా? ఈ పువ్వులన్నీ భగవంతుని నవ్వులే. మీ జీవితంలో నవ్వులుగా ఉండాలి. బ్రతుకుతూ నవ్వుతూ బ్రతకాలి, కానీ జీవితం నవ్వుల పాలు కాకుండా ఉండాలి. తల వంచుకొని నడవాలి, కానీ తల వంపులు లేకుండా జీవించాలి. మనం తల వంచుకొని నడతాలి. సినిమాలో విలన్లాగా రొమ్ము ఈడ్చుకొని తల పైకెత్తి నడుచు, తల వంచుకొని నడుచు, తల వంపులు లేకుండా జీవించు. కనుక అటువంటి స్వామి కళ్యాణంలో మహోన్నతమైన మంత్రాలతో బాచిక ధారణ, కంకణ ధారణ, మాంగళ్య ధారణ, తలంబ్రాలు బియ్యం పోసుకుంటాం, పసుపు కలిపిన అక్షంతలు,
జొన్నలు పోసుకోవచ్చు కదా, శనిగలు, జొన్నలు, అలసందలు ఏమైతుంది ఇంకా బాగుంటుంది. వేసినమ్మా ఇవాళ బియ్యమే పోతాడు, వాళ్ళకి లేవేమో అన్నానికి నో, ఆ బియ్యం తాగడం ఎత్తుకుపోతాడు, తరపురాలు బియ్యం ఐవారు తెచ్చుకోడు, ఇబ్బంది పడద్దు ఎవరు. ఆ గణపతి పూజ బియ్యం 5 సోలు మాత్రమే, 5 సోలు పెట్టి 3 పావులు కదా అంటుంది ఒక 3 దోశలు కదా అంటుంది. అయ్యా ఒక 500 పెట్టాయంటే రూపాయి పావులా పోయింది, అగిపెట్టి రాదు, రూపాయి పావులా. కనుక అటువంటి అక్షతలు బియ్యముతోనే పోసుకోవాలి. క్షతము అంటే నాశనం, నాక్షతం అక్షతం. క్షతము కానిది, నాశము లేనిది, ముక్కలు కానిది, విరిగిపోని బియ్యంతోనే అక్షతలు కలపాలి. అక్షంతలు బియ్యము చంద్రుడికి దానం చేస్తాను నవగ్రహాల్లో. పసుపు బృహస్పతి. మనకు బుద్ధి మనస్సు బాగుండాలని అక్షంతలు పోసుకుంటాం. అందుకు అవన్నీ వీలైతే చెప్తాం. ఇప్పటికీ స్వామివారి మంత్రాలు, తర్వాత యజ్ఞ ఉపవీతం. యజ్ఞ ఉపవీతం అంటే ధన్యం బంధం, ధన్యం యజ్ఞోపవీతం. ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. చూడండి, చూడండి, మీ అందరికీ పుణ్యం. ఒకసారి గోవిందాన్ని గట్టిగా వెళ్ళి అందరూ కూడా దశావతారాలు ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంతానుకూల్యతాపనసిద్ధిరస్తు. సంకల్ప్య మదీ గృహం ప్రత్యాగతమిం లక్ష్మీనారాయణ స్వరూపిణం వేదోక్త విధినా మధుకర్కటవ్యేన పూజయిష్యే. తస్మిన్ వరో విదోపవితి రాష్ట్రపదస్యాచార్యా సందీమాన్ మధ్యోషం ఆపఃపాదాయ దాతా ప్రాహ వరం పాదో ప్రక్షాళ్య ఆపఃపాదావనేకనే ద్విషంతం నాశయంతు మే అస్మిన్ కులే బ్రహ్మవర్ధస్వాని పూర్వం దక్షిణపాదం ప్రక్షాళ్య తదో వామపాదం ప్రక్షాళయేత్. నమో బ్రహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణ హితాయ చ జగద్పితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. నమోస్తరంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షిరోర్బాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటిగదారిణే నమః. లక్ష్మీనారాయణ స్వరూపవరాయ ఇదం తే పాద్యం ఇదం తే అర్ఘ్యం గంధాది సకలారాధనే స్వర్చితమస్తు. మయి మహో మయి దిశో మయీంద్రియం వీర్యం ఆమాగణకరశోకుంత్రయ ఆమాగణజిత వర్షతా సకం తుజపయసా తేజసాసా తమ్మా ప్రియం ప్రజానాం కుర్మదిపతిం పశూనాం విరాజో దోహోసి విరాజో దోహమసీయ మోపద్యాజ విరాజ సముద్రం వక్ప్రేణో విశ్వాం యోనిమిగచ్చద అచ్చిద్ర ప్రజా పూజా సన్మాపరాసే నిమత్వయః అత్రవాసో గవాదిక వినాశక్తిరత్వా మధుపర్కం కుర్వన్ దది మధుసగం సుజ్జగాగం సేవర్షీయ సాపితాయ కూర్చాభ్యాం పరిగుష్య మధుపర్కం తిరుచ్చరేత్ మధుపర్కో మధుపర్కో మధుపర్కః యన్మధునామజప్యం పరమమన్నాద్యం వీర్యం తేనాహం మధునామజప్యేన పరమేన్నాన్నాద్యేన వీర్యేన పరమోన్నాద పరవ్యోసాని జగత్పంతేన దిస్తూష్టిం దిప్రాస్య అపహ అద్భిః పూరయేరద్భిః ఓం అమృతాభిధానమసి గౌరస్య వహత పాపాపపాప్మానందిః భూతం సా విరాట్ తన్మాఖ్యాయితస్య దేశే యదన్మభూత్యంతాః ఓం కల్పాయత తత కన్యాదానం కుర్యాత్. కన్యాదానం ఓం కన్యాం కనక సంపన్నాం కనకాభరణేన్వితాం దాస్యామిష్టవేదవ్యం బ్రహ్మలోకం జిగీషయా. కన్యే మే మాకృతో భూజా కన్యే మే దేవి పార్శ్వజోః కన్యే మే సర్వతో భూయా సత్తానాన్ మోక్షమాప్నుయాత్. విశ్వంబర పంచభూత సాక్షిణ్య సర్వదేవతా ఇమాం కన్యాం ప్రదస్యామి పితॄణాం ధారణాయ వై. కన్యాం సారంకృతాం సాత్వీం సుశీలాం దేవతే ప్రేతోహం ప్రయచ్ఛామి కర్మకామార్థసిద్ధయే. చతుస్సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్యः శుభం భవతు. నక్షర వ్యూహ విభవ అంతర్యామి అర్చనావతార పంచార్య ప్రవరాన్విత పరబ్రహ్మ గోత్రోద్భవాయ ఆదినా శర్మణో నత్రే పర వ్యూహ విభవ అంతర్యామి అర్చనావతార పంచార్య ప్రవరాన్విత పరబ్రహ్మ గోత్రోద్భవాయ వైకుంఠనా శర్మణ పౌత్రాయ పర వ్యూహ విభవ అంతర్యామి అర్చనావతార పంచార్య ప్రవరాన్విత పరబ్రహ్మ గోత్రోద్భవాయ వ్యూహ వాసుదేవ శర్మణ పుత్ర
वृणीमहे वृणीध्वं लोककल्याणार्थं वृणीमहे वृणीध्वं ततः कन्यादानं నమో వెంకటేశ. కన్యాదానం టెంకాయ అవి తీసుకొస్తారు, అందరూ తగలండి. దక్షిణ కూడా పెట్టండి. కన్యాదానం ఇప్పుడు 16 దానాలు 16 దానాలు చేయాలి. అందుకని అయ్యారు ఒక 100 రూపాయలు పెట్టాయంట. ఏంటి స్వామి అంట, ఏం చేయాలి? కనుక 16 దానాలు చేయాలి. ఎవరైనా నా కూతురు లేదే, కన్యాదానం చేయలేదే అని దిగులు పడాల్సిన వల్లే గురుదేవే మీ కూతురు, ఆ శ్రీనివాసుడే మీ అల్లుడుగా భావన చేసి దక్షిణ పెట్టి నమస్కారం చేస్తుంది. కన్యాదాన ఫలం వస్తుంది. కన్యాదానాన్ని గురించి వీరుంటే చెప్తాను, మీరు పాట పాడండి. కోటి దేవతలు సకల చరాచర ప్రపంచము ఆది మధ్యాంతరహితుని యొక్క పాద దర్శనం కోసం ఎదురు చూస్తారు. అలాంటి స్వామివారి పాద ప్రక్షాళన కార్యక్రమం అర్చక స్వామి వారితో జరిగింది. బ్రహ్మ కడిగిన పాదము అంటూ అన్నమాచారు. బ్రహ్మ కడిగిన పాదమో కడిగిన పాదమో బ్రహ్మభూతానే పాదమో బ్రహ్మభూతానే పాదమో కడిగిన పాదమో బ్రహ్మభూతానే పాదమో కడిగిన పాదమో చలగి వసుధ గొలిచిన నీ పాదము బలితల మోపిన పాదము గగనము గగనము గాచిన పాదము బలరిపు గాచిన పాదము కడిగిన పాదము పరమయోగులకు పరివిధముల మొసగిడిని పాదము తిరువెంకటగిరి తిరమణి చూపిన తిరువెంకటగిరి తిరమణి చూపిన పరమ పదముని పాదము పాదము. స్వామివారి కట్టి వరద హస్తుడు ఇందరికీ అభయములిచ్చు చెయ్యి కదా అంటూ అన్నమాచార్యుల వారి చక్కగా చూడండి. ఇందరికీ అభయములిచ్చు చెయ్యి ఇందరికీ అభయములిచ్చు చెయ్యి కందువకు మంచి బంగారు చేయి ఇందరికీ అభయములిచ్చు చేయి. వెళ్ళలేని వేదములు వెతకి చేయి గొప్పలి కింద చేచు చేయి వెళ్ళలేని వేదములు వెదకి చిన్న చేయి చిలుకో గుప్పలి కింద చేచు చేయి కలికియకు భూకాంత కౌగిలి చిన్న చేయి కలికియకు భూకాంత కౌగిలి చిన్న చేయి వలనైన కొనగోళ్ళు వాడి చేయి ఇందరికి అభయం పులిచ్చు చేయి కందువకు మంచి బంగారు చేయి ఇందరికి అభయం పులిచ్చు చేయి. పురసతుల మానముల పొల్ల చేసిన చేయి పురగంబు బరపేడి పొట్ట చేయి పురసతుల మానముల పొల్ల చేసిన చేయి పురగంబు బరపేడి పొట్ట చేయి తిరువేంకటాచలాధీశుడై మోక్షంబు తిరువేంకటాచలాధీశుడై మోక్ష
ఎల్ల తెలిపిడి చేయి ఇందరికి అభయం చేయి కందువకు మంచి బంగారు చేయి ఇందరికి అభయం చేయి ఇత్యాది సంకీర్తనలు జానపదాలు కూడా ఉన్నాయి స్వామివారి అన్నమయ్య సంకీర్తన. ఆహా స్వామివారు చూడండి, చిరుత నవ్వుల వాడు సిన్నెక్క వీడు వెనుపెరుగుడు చూడవే సిన్నెక్క అంటూ అన్నమయ్య సంకీర్తన. ఇంతవరకు కూడా చాలా అద్భుతంగా మన చుట్టు సామమూర్తి గురుగారు తిరుమల వ్యాఖ్యాత గారు అయినటువంటి వారు ఇంకా పాడైపోతాం మీరు చాలా అద్భుతంగా సెలవిచ్చారు. మేము ఎన్నో కార్యక్రమాలు కలిసి చేశాము. చిరుతన్నప్పుడు సిన్నెక్క చిరుతన్నప్పుడు వాడు సిన్నెక్క వీడు వెరుపురుగుడు చూడవే సిన్నెక్క చిరుతన్నప్పుడు వాడు సిన్నెక్క వీడు వెరుపురుగుడు చూడవే సిన్నెక్క పొలసు మీని వాడు బోరావి పువ్వాడు సురసు మూరవాడు సిన్నెక్క పొలసు మీని వాడు బోరావి పువ్వాడు సురసు మూరవాడు సిన్నెక్క గొలుసుల వంటల కూరలు భూమి వెలసినాడు చూడవే సిన్నెక్క చిరుతన్నప్పుడు వాడు సిన్నెక్క వీడు వెరుపురుగుడు చూడవే సిన్నెక్క చిరుతన్నప్పుడు వాడు సిన్నెక్క వీడు వెరుపురుగుడు చూడవే సిన్నెక్క. బింకపు మోదల పిల్ల కోవివాడు సింక సూపులవాడు సిన్నెక్క బింకపు మోదల పిల్ల కోవివాడు సింక సూపులవాడు సిన్నెక్క కుంకగా కలిగి కొసలి గూడే నన్ను వెంకటేశ్వరు చూడవే సిన్నెక్క చిరుతన్నప్పుడు వాడు సిన్నెక్క వీడు వెరుపురుగుడు చూడవే సిన్నెక్క చిరుతన్నప్పుడు వాడు సిన్నెక్క వీడు వెరుపురుగుడు చూడవే సిన్నెక్క వీడు వెరుపురుగుడు చూడవే సిన్నెక్క వీడు వెరుపురుగుడు చూడవే సిన్నెక్క. తదనంతరం పోరాటం కూడా చాలా చక్కగా మహిళా తల్లులు అందరూ కూడా ఆడి పాడి చేస్తున్నారు. అర్చక స్వాముల వారి యొక్క వేద మంత్రాలతో గోరా శ్రీకృష్ణ స్వామి వారి కళ్యాణ మహోత్సవం మా కళా బృందానికి కుంకుమల్ల శ్రీనివాస్ గారు 100 రూపాయలు 100 రూపాయలు అందించారు. వారికి వారి కుటుంబ సభ్యులకు శ్రీకృష్ణ స్వాముల వారు ఆయుర ఆరోగ్యాన్ని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం. తదనంతరం 100 రూపాయలు కూడా మమ్మల్ని ఇచ్చారు. ఎందుకంటే ఈ అద్భుతమైనటువంటి కళ్యాణ మహోత్సవం నభూతో నభవిష్యతి ఈ కార్యక్రమాలు ఇవన్నీ కూడా జరిపించాలంటే ఎంతో శ్రమతో కూడుకున్నటువంటిది. ఈ మన ట్రస్టీ వారు ఆలయ పెద్దలందరూ కూడా మరొకసారి మా కళా బృందం శిరస్సు నుంచి నమస్కరిస్తూ అర్చక స్వాముల వారి యొక్క వేద మంత్రాలతో అద్భుతంగా వైభవపేతగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నవి. లైవ్ ఉంది ఎందుకు తరంగాలు ఆడేవాడు పిల్లల త్రోవి ఊదేవాడు వచ్చాడమ్మ వెన్నెల దొంగోడు తరంగాలు ఆడేవాడు పిల్లల త్రోవి ఊదేవాడు వచ్చాడమ్మ వెన్నెల దొంగోడు చూడరండమ్మా వచ్చాడమ్మ కృష్ణుడు రేపల్లి వాడల్లి ఏడువాడు చూడరండమ్మా వచ్చాడమ్మ కృష్ణుడు రేపల్లి వాడల్లి ఏడువాడు
వచ్చాడమ్మ గారెల చేత పెడుగోయమ్మ వచ్చాడమ్మ కిటుకుల కిట్టయ్య చూడరండమ్మా వచ్చాడమ్మ కృష్ణుడు రేపల్లె వాడల్ని ఏలువాడు చూడరండమ్మా వచ్చాడమ్మ కృష్ణుడు రేపల్లె వాడల్ని ఏలువాడు బావకు బుద్ధులు చెప్పిన వాడు భామల పాలిటి ప్రేమల వాడు వచ్చాడమ్మ రాధాకృష్ణయ్య బావకు బుద్ధులు చెప్పిన వాడు భామల పాలిటి ప్రేమల వాడు వచ్చాడమ్మ రాధాకృష్ణయ్య వాడు వేణుగును వెన్నెల కన్నయ్య చూడరండమ్మా వచ్చాడమ్మ కృష్ణుడు రేపల్లె వాడల్ని ఏలువాడు చూడరండమ్మా వచ్చాడమ్మ కృష్ణుడు రేపల్లె వాడల్ని ఏలువాడు మామకు తగ్గ అల్లుడు వాడు చెల్లిని కాచిన అన్నయ్యాడు వచ్చాడమ్మ అందరి కృష్ణయ్య మామకు తగ్గ అల్లుడు వాడు చెల్లిని కాచిన అన్నయ్యాడు వచ్చాడమ్మ అందరి కృష్ణయ్య చూడరండమ్మా వచ్చాడమ్మ కృష్ణుడు రేపల్లె వాడల్ని ఏలువాడు చూడరండమ్మా వచ్చాడమ్మ కృష్ణుడు రేపల్లె వాడల్ని ఏలువాడు చక్రం పట్టి తిప్పేవాడు అమ్మకు విశ్వం చూపినవాడు వచ్చాడమ్మ ముద్దుల కృష్ణయ్య చక్రం పట్టి తిప్పేవాడు అమ్మకు విశ్వం చూపినవాడు వచ్చాడమ్మ ముద్దుల కృష్ణయ్య వాడు లోకాలన్నీ కాచేవాడు చూడరండమ్మా వచ్చాడమ్మ కృష్ణుడు రేపల్లె వాడల్ని ఏలువాడు చూడరండమ్మా వచ్చాడమ్మ కృష్ణుడు రేపల్లె వాడల్ని ఏలువాడు గురువాయూరు క్షేత్రంలోన గురువై ఉన్నాడమ్మ వాడు చందన గంధపు సుందరుడోయమ్మ గురువాయూరు క్షేత్రంలోన గురువై ఉన్నాడమ్మ వాడు చందన గంధపు సుందరుడోయమ్మ వాడు గురువాయూరు దేవుడు అయినాడు చూడరండమ్మా వచ్చాడమ్మ కృష్ణుడు రేపల్లె వాడల్ని ఏలువాడు 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 ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 స్వామివారి కళ్యాణ మహోత్సవంలో భాగంగా అద్భుతమైనటువంటి ఒక క్రీడారాధాన్ని విన్నాం, చూచాం, పాటలు విన్నాం, కన్నాం. ఇప్పుడు కన్యాదాన ముహూర్తం జరుగుతుంది. కన్యాం కనక సంపన్నం అనే మంత్రాలతో కన్యాదానం చేస్తారు. ఏమిటయ్యా భూదానం? రేపు గురువారం మధ్యాహ్నం 1:40కి ఉత్తరాయణ పుణ్యకాలంలో గుమ్మడికాయ దానం చేస్తాం. గుమ్మడికాయ అంటే బూడిద గుమ్మడికాయ ఇవ్వాలి. కుష్మాండం అంటే బూడిద గుమ్మడికాయకి పేరు. తినే పండు గుమ్మడికాయ ఎర్ర గుమ్మడికాయ కాదు. ఈ గుమ్మడికాయ ఇవ్వకూడదు. ఇది పండు గుమ్మడికాయ, కాశీ గుమ్మడికాయ అంటారు. ఇది తినేది కూరలు. బూడిద గుమ్మడికాయలు మాత్రమే ఇవ్వాలి. దాన్ని కూడా తింటాం. దానికి కూష్మాండము అని పేరు. అండము అంటే ఏమిటయా? గుడ్డు. అండం అంటే గుడ్డు. బ్రహ్మాండము అంటాం.
బ్రహ్మాండం అంటే ఏమిటి? బ్రహ్మ యొక్క అండం, బ్రహ్మాండం. ఈ బ్రహ్మాండము 1 గంటకు 1,00,000 కిలోమీటర్ల వేగంతో 1,00,000 సంవత్సరాలు ప్రయాణం చేస్తే గానీ బ్రహ్మాండం దగ్గరికి వెళ్ళలేము మనం. భూలోకం నుంచి అంత పెద్దది దీని బ్రహ్మాండం. ఇందులో నక్షత్రాలు, గ్రహాలు అన్నీ ఉన్నాయి. అటువంటి బ్రహ్మాండం ఎదురక పాటలు అన్నారు బ్రహ్మ కలిగిన పాదముని. ఆ వామనావతారములో కాలు పెంచాడు. కాలు పైకెత్తితే ఆ కాలు ఆకాశంలోకి పోతూ ఉంది. బ్రహ్మలోకమంతా చేరిపోయింది. బ్రహ్మధర కమండలంతో నీళ్లతో కడిగాడు. ఆ బ్రహ్మ కడిగిన నీళ్ళవి. అందుకు అప్పటి నుంచి కన్యాదానంలో అన్ని చోట్ల పాద ప్రక్షాళనం, పాదాలు కడగడం. ఆ బ్రహ్మాండాన్ని తన్నితే బ్రహ్మాండం వరకు పోయింది కాలు. అక్కడ తన్నితే బ్రహ్మాండం బద్దలైంది, చిట్లింది. చిట్లు బ్రహ్మాండం పైన గంగ ఉంది. ఆ గంగ అక్కడి నుంచి కారింది. అది గంగా నది. అది గంగ. ఆ గంగా నది ప్రవహించి వైకుంఠం లేకొచ్చింది విరజా నది. ఆ వైకుంఠం నుంచి స్వర్గలోకంలోకి వచ్చింది. స్వర్ణది అంటారు దాన్ని. భూలోకంలోకి వచ్చింది గంగా నది. ఇది గంగ. మనం స్నానం చేసే కాశీ గంగ బ్రహ్మాండం పైన ఉండింది. బంగారు గుడ్డు 1,00,000 యోజనముల రావు. ఆ గుడ్డు బంగారు గుడ్డు మందం. దాని లోపలనే బ్రహ్మాది దేవతలు, ఈ గ్రహాలు, నక్షత్రాలు అన్నీ ఉండేది. కాలు పెంచినప్పుడు వామనావతారంలో బ్రహ్మాండాన్ని తన్నాడు. తన్నితే ఆయన చిటికిలి వేలు తగిలింది. భాగవతంలో ఉంది, చదవండి. చిటికిలి వేలు తగిలి బ్రహ్మాండం చిల్లుబడింది. చిల్లుబడి అక్కడి నుంచి గంగ దొరికింది. అది వైకుంఠం నుంచి, అలాగే ఇంద్రాది లోకం నుంచి భూలోకానికి వచ్చింది. అటువంటి పవిత్రమైన నదులతో నిండింది భారతదేశం. ఇప్పుడు కన్యాదానం జరుగుతుంది. కన్యాదానంలో మామూలుగా పెళ్లి కుమార్తె తండ్రి వయసులో పెద్దవాడు 50-60 ఏళ్ళు ఉంటాయి. పెళ్లి కుమార్తె భర్త అయినటువంటి అబ్బాయి అల్లుడికి 20 ఏళ్ళు 25 ఏళ్ళు ఉంటాయి. మరి పెద్దవాడు చిన్నవాడి కాళ్ళు కడుగుతాడు. మన సంస్కృతిలో పెద్దవాళ్ళు చిన్నవాళ్ళ కాళ్ళు కడగకూడదు, దండం పెట్టకూడదు. ఆయుక్షీణం చిన్నవాడికి ఆయుక్షీణం. పెద్దవాళ్ళు వచ్చినప్పుడు చిన్నవాడు కూర్చొని లేవాలి, లేకపోతే ఆయుక్షీణం. గౌరవం మర్యాదను పక్కన పెట్టండి, దానికోసం కాదు వేయాల్సింది. ఆయుక్షీణం జరుగుతుంది లేకపోతే. అందుకని చిన్నవాడైనటువంటి అల్లుడికి పెద్దవాడైనటువంటి వయసులో మామ కాళ్ళు కడుగుతాడు. ఇది తప్పు కదా అనుకోవచ్చు చాలా మంది, తెలియక అజ్ఞానులు. మన శాస్త్రము, మన సంస్కృతి చదవనటువంటి వాడు. ఇక్కడ పెళ్లి కుమారుడు విష్ణువుతో సమానం. మంత్రం చెప్తాం మేము, ఆ మంత్రాలు వినరు. సంస్కృతంలో ఉంటాయి, ఒకడికి సంస్కృతం రాదు. అయ్యవారు చెప్తూ ఉంటే కానీ స్వామి భోజనాలు టైం అయింది, ఎమ్మెల్యే వచ్చినాడు, ఎంపీ వచ్చినాడు, కానీ అంటారు. ఇంకా దానికి అయ్యవారు ఎందుకు, వాడే చేసుకుంటే పోలే. అక్కడ ఏమని మంత్రం చెప్తాము? అయం వరస్య మహావిష్ణు స్వరూపస్య. అయ్యా, ఈ పెళ్లి కొడుకు విష్ణువుగా అనుకోవయ్యా. అయం వధు, ఈమె వధు, ఈ అమ్మాయి మహాలక్ష్మీ స్వరూపస్య, లక్ష్మీదేవి. అంటే ఎవరి పెళ్లి జరుగుతున్నది? లక్ష్మీనారాయణుల కళ్యాణం జరుగుతున్నది. నమోస్వరంతాయ సహస్రమూర్తయే అని శ్లోకం చెప్పి కాడు కడిగిస్తాం. కాడు కడిగేటప్పుడు ఆ శ్లోకం చెప్తాం. మహావిష్ణువు కాడు కడుగుతున్నావు నీవు. భార్యాభర్తలు వివాహం అంటే స్నేహితులు. దత్తా బాల్యేన శ్రేహయ అష్టవర్షాత్ భవేత్ కన్య పుత్రవత్ పాలితామయ. అయ్యా, వంశం నిలిపే కొడుకులాగా ఈ అమ్మాయిని ప్రేమగా సాక్కున్నాను. నా కొడుకులాగా ఇదిగో నీకు స్నేహితానికి నీ వంశం, నీకు 200 కోట్లు ఉంది. నీ కోట్ల డబ్బుకు వారసుడు కావాలంటే నా కూతురికి ఇవ్వాలి. నా కూతురు ఇస్తే వివాహం చేసుకొని మీకు పుట్టే కొడుకు నీ 100 కోట్ల రూపాయలకు వారసుడు అవుతాడు అని అక్కడ మనం చెప్తూ ఉంటాం. అటువంటి కన్యాదానంలో ధర్మేచ అర్థేచ కామ్యేచ అని పలికిస్తాం. మోక్షేచ పలికివ్వరు, తప్పు. చాలా మందికి తెలియకపోవచ్చు. ధర్మ, అర్థ, కామ్యం 3 పదాలే పలకాలి. మోక్షం వ్యక్తిగతం, ఎవరిష్టం వాడది. కనుక అర్థకామముల వరదల వేగము ధర్మ మోక్షముల తడుమల నడుమల జీవన రసమై భారతి పండెడి పుణ్యము కోరినది. మొదటిది ధర్మం, రెండవది అర్థం డబ్బు, మూడవది కామ్యం కోరికలు, నాలుగవది మోక్షం. అంటే మొదటేముంది ధర్మం, చివరిలో ఏముంది మోక్షం.
ఈ ధర్మ మోక్షాలకు మధ్యలో డబ్బు కోరికలు ఉన్నాయి. ఈ డబ్బు కోరికలు అనే నది, మోక్షము ధర్మము అనే నది గట్ల మధ్యలో ప్రవహించాలి అని అర్థకామముల వరదల వేగము. అర్థం డబ్బు, కామము, కోరికలని వరద ఉంది. దురద కలిగిన ఈ వరద అర్థకామముల వరదల వేగము ధర్మ మోక్షముల కటుమల నడుమన. అలా ధర్మేచ అర్థేచ అని పరికించి ఆ కన్యాదానం చేస్తారు. అలాగే గోదాదేవిని ఇచ్చేటప్పుడు భూదేవే గోదాదేవి. కశ్యప ప్రజాపతి తాను మహావిష్ణువు కాళ్లను కడిగి కన్యాదానం చేశాడు. ఆ ఘట్టాన్ని మీరందరూ చూస్తారు. అనంతకోటి పుణ్య ఫలితాలు వస్తాయి. సకల రోగాలు పోతాయి. గోవిందా రెండు చేతులు పైలు పెట్టుకొని 3 మాటలు గట్టిగా అనవండి. గోవిందా 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 గోవిందా. అస్తు కన్యాదాన ముహూర్త సుముహూర్తో అస్తు. అందరూ చెప్పండి. త్రిగుణీకృత అగ్నిష్టోమ వాజపేయ పౌండరీక అశ్వమేధ శతక్రతు ఫల అవాప్తి అర్థం మయా సహ దశ పూర్వేషాం దశ అపరేషాం మత్ వంశానాం మాతృవంశానాం పితృవంశానాం నరకాద్ ఉత్తీర్య శాశ్వత బ్రహ్మలోక నివాస సిద్ధ్యర్థం ఇమం మహావిష్ణు స్వరూపాయ ఇదం వరాయ కన్యాదానం తుభ్యం సంప్రదదే. ఓం కన్యాం కనక సంపన్నాం కనకామృతాం దాస్యాం విష్ణువేదవ్యం బ్రహ్మలోకం దిగీషయా. కన్యాదాన ముహూర్త సుముహూర్తో అస్తు. సుప్రతిష్ఠితమస్తు. ఓం పశ్యత్యాది సహస్రానాం గురు దైవత్యానాం సమస్త జగదాధార మహామండూ కూర్మైక్తవరాశేష పృథ్వీనాం పురందర పావక యమరుణిధి వర్ణవాకు విపాలకానాం జలజప హరిహర ముఖ్య దేవగణానాం నారద విశ్వామిత్ర పరాశరాది భృగు వాల్మీకి వ్యాసాది మహర్షీనాం గంగా నర్మదా రేణుకా మనాపహారే కాత కావేరీ కృతమాలా తామ్రపర్ణే కౌశికే గండకీ సరిత్యాది మహానదీనాం అంగవంగ కళింగ కాశ్మీర కాంబోజో వీర సౌరాష్ట్ర మహారాష్ట్ర మగధ మాలవ నేపాల కేరళ చోళ పాంచాల గైలగోళ మలయాళ సింహ తమిళ కర్ణాటక నాటక కర్వాట మరవాడ పానాట బాణ దశాన కుక్కురు గురు గాంధార విదేహ వర్గ బర్బరవ వాల్లిక కేసే కుంతర కురాత క్షీరసేన సేవన వెంకట కుమృత్యాది దేశవాసా విహాత్రే నిరంతరం సర్వే గ్రహాః అద్వైకానవశాత్ వంశంశాంశ నిత్య సర్వే గ్రహాః అనుకూలత అస్య సుముహూర్తాః శుభదా వరదా భవంతు. ఓం కన్యాదానంలో ఇప్పుడు మంత్రం చెప్పాడు. మీకు ఎటువంటి పుణ్యం వస్తుందయ్యా అంటే సూర్యుడి వరకు నువ్వులు కుప్పపోసి రాసిపోసి ఆ నువ్వులు ఎంచితే ఎన్ని ఉంటాయో అన్ని వేల సంవత్సరాలు మీరు స్వర్గంలో ఉంటారట. తిరైహి సూర్యమండల పర్యంతం మాషైహి నక్షత్ర మండల పర్యంతం. మాషైహి మినుములు రాసిపోసుకోవాలి. ఒక కుప్ప పోయాలి నక్షత్రాల వరకు. వాటిని ఇంచితే లెక్కిస్తే ఎన్ని ఉంటాయో అన్ని వేల సంవత్సరములు. మీకు 7 తరాలు మీ అమ్మ వైపు, తండ్రి వైపు 7 తరాలు, అటు 7 ఇటు 7 14 తరాల వాళ్ళు మోక్షంలో ఉంటారయ్యా. అందుకు కన్యాదానం చేయాలయ్యా. ఇంత గొప్ప సంస్కృతి ఈ హిందూ దేశంలోనే, ఈ భారతదేశంలోనే, ఈ వైదిక దేశంలోనే, ఈ మన దేశంలోనే ఉంది. ఇంకా ఎక్కడ అమెరికా, రష్యా, జపాన్, జర్మనీ, ఇంగ్లాండ్, ఫ్రెంచ్, డచ్, రోమ్, ఇటలీ ఇంకా ఏ దేశాల్లో లేదు. అమెరికా వాడికి ఆహారం ఎంత ముఖ్యమో భారతీయుడికి ఆధ్యాత్మిక చింతన అంత ప్రధానమైనది. కనుక ఎంత గొప్ప సంస్కృతి, ఎంత గొప్ప వైదిక దేశంలో పుట్టాం. శ్రీనివాస గోవింద సిగ్గుపడకండి. సిగ్గుపడే చోట ఇది, సిగ్గుపడే మాట ఇది. గోవింద. ఓం విఘ్నేశ్వరో నామ విఘ్నవిదూరకారే నిర్విఘ్నకార్యేషు ఫలం సదిద్దం. విఘ్నేశ్వరో నామ సురేషు పూజ్యో వదో వరాభ్యాం వరదా భవంతు. సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన
శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన విద్యే శ్రీరామపత్ని జనకస్య పుత్రీ సీతాంగనా సుందర కోమలాంగే భూగర్భజాతా భువనైకమాతా వధూవరాభ్యాం వరదా భవంతో సావధాన ముహూర్తే సావధాన సులగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన శ్రీమత్పంకట విష్ణరో హరిహరో వాయుర్మహేంద్రో నరః చంద్రో భాస్కర విత్తబాలవరుణ ధర్మాదిపాల గ్రహః ప్రద్యుమ్నాథో పరశురగురస్కృత్యామణి కౌస్తుభః స్వామి శంకరచాంకర కుర్వంతు మాం మంగళం సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ గోవిందా 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 సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన ఖర్జూరం ఖరఖండనం ఖరఖరం ఖండేంద్రమౌళీశ్వరం ఖండం ఖండఖగేంద్రగంటైమనోఖేగామినేకేకరం ఘోషం ఘోషగణగణావలయుతం ఖే భూషణం ఖేచరం నిర్మాసం ఘనసాగరం జగపతిం కుర్వంతు మాం మంగళం సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన శ్రీ గోదాకృష్ణ స్వామి కళ్యాణ సావధాన ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవా బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం ధ్రువో అయం ముహూర్తః సుముహూర్తోస్తు శ్రీ లక్ష్మీరమణ గోవింద అయ్యా మంగళాష్టకములు చెప్పినారు. సావధాన సావధాన్ అని ఒక ఆజ్ఞ. వినండి, చూడండి, కలండి ఈ వైదిక ధర్మాన్ని. సావధాన సావధానముగా అలంటుగా రెడ్ అలర్ట్ వినండి అని దాని అర్థం తెలుసునా? సావధాన అంటే ఐవార్లు మంత్రాలు చెప్తున్నాడు అని కాదు. సావధానం జాగ్రత్త, శ్రద్ధగా విను అని అర్థం. అటువంటి వైదిక మంత్రాలతో అమ్మవారు లేచి సిగ్గుతో స్వామి శిరస్సున స్వామివారు ఠీవిగా గంభీరంగా దర్జాగా హుందాగా లేచి నిలబడి అమ్మవారి శిరస్సున జీలకర్ర బెల్లం ఉంచుతాడు. ఇది ఏమిటే జీలకర్ర బెల్లం? ఏం చింతపండు ధనియాలు దంచి పెట్టుకుంటే పోదా? ఏ చిన్నమ్మ ఏమిరా లక్ష్మీనారాయణ అనుకుంటారేమో. కుదరదు. జీలకర్ర బెల్లమే పెట్టుకోవాలి నెత్తిన. ఎందుకంటే జీలకర్ర, బెల్లము, పాలు, పసుపు, మంత్రము ఇవన్నీ చెప్తూ కలిపిన ఆ పదార్థము బ్రహ్మరంధ్రంలో ఇక్కడ చిన్నప్పుడు ముచ్చిరి గుంతని మెత్తగా ఉంటుంది. అక్కడ ఒకరినొకరు పెడతాం. ఒకరినిద్దరు ఒకరు ఉంచుకొని ప్రమాణం చేయడం. ఒకరినిద్దరు ఒకరు చేతులు ఉంచుకొని నా నెత్తిని చేపెట్టి ప్రమాణం చేయంటాం కదా, అలా ప్రమాణం చేయడం. ఓ అమ్మాయి, ఓ అబ్బాయి, నీవు నేను నేను నీవు కలిసి మెలసి వలసి మెలసి ఈ రోజు నుంచి సుఖంగా క్షేమంగా ఆనందంగా ఉందాము అని తెలుస్తున్న ఆ బ్రహ్మరంధ్రముల పెట్టి ప్రమాణం చేయడం దీని అర్థం. చిన్నప్పుడు మేము వీరికి ఐవారమే. చిన్నప్పుడు మాది బద్దివేలు దగ్గర గోపారం మండలం. ఈ గోపారం కాదు. పెళ్లికి పోయిన చిన్నవాడిని 10-12 వయసులోనే మంత్రాలు నేర్చుకున్నాం. తెల్లవారుజామున ముహూర్తం, పల్లెటూరు, తెరగుడ్డ పట్టాం. పెళ్లి కొడుకు చేతికి జీలకర్ర బెల్లం ఇచ్చిన సరే, ఇంకా పెళ్లి కూతురు చేతికి ఇచ్చిన అబ్బాయి ఎత్తులు పెట్టమన్నా ఈ అమ్మాయి లేచి పెట్టింది. ఒరే నువ్వు లేచి పెట్టరా అంటే లేదు, వాడి చేతిలో రోడ్లో వేసుకొని తప్పరిస్తున్నాడు. రోడ్లో వేసుకొని చప్పరిస్తున్నాడు. ఏమి రాంటిది? నేను ఎప్పుడు పెళ్లికి పోలేదా రాంటిది? నేను పోలేదు స్వామి, గొర్రకాడికి పోయేవాడిని. ఏ పెళ్లికి మా అమ్మ, మా నాయన, మా అన్నగారే పోయేవాళ్ళు, నన్ను గొర్రకాడికి పంపేవాళ్ళు. కాబట్టి జీలకర్ర ఏం చేయాలో నాకు తెలియలేదంటే మళ్ళా కొంచెం కలిపి ఇచ్చిన. మాది గోపురం మండలం. మేము ప్రొద్దుటూరు ఓరియంటల్ కాలేజీలో చదివిన వాడినే. 72 నుంచి ఇక్కడ ఓరియంటల్ కాలేజీలో సాంస్క్రిట్ చదివిన వాడిని కనుక ఈ జీలకర్ర బెల్లము ఒకరి నెత్తిన ఒకరు ఉంచుకొని తెరగుడ్డ పడతారు. తెరగుడ్డలో నిలువుగా పోగులు ఉంటాయి, దారాలు అద్దం ఉంటాయి. నిలువు పోగులు అబ్బాయి, అడ్డ దారాలు అమ్మాయి. ఈ దారాలు కలిసిపోయి ఒక వస్త్రమైనట్టుగానే
ఇంతవరకు ఎవరో అమ్మాయి ఎవరో అబ్బాయి ఈ క్షణం నుంచి ఒక వస్త్రంలాగా కలిసి మెరసి ఉండాలి. ఆ దారాల్లాగా ఎలా పడుగు పేకలాగా మీరు కూడా ఉండాలి. తెర వెనుక అందం, తెరకు ఆ పక్క అమ్మాయి అందం, ఆ పక్కని ఈ పక్క అమ్మాయి అందం, తెర వెనుక అందం, తెర తీస్తే వివాహ బంధం. కనుక అటువంటి తెరగుడ్డ కట్టి ఆ అమ్మవారు స్వామివారు జీలకర్ర బెల్లం పెట్టుకున్నాం, ఇది దీని అర్థం. అందుకు జీలకర్ర బెల్లం పెట్టుకోవాలి, లేకుంటే చింతపండు ధనియాలు దంచి నోట్లో పెట్టుకొని తప్పనిస్తే పెళ్లి చేసుకోవచ్చు ఆనందంగా హ్యాపీగా. ఇది విషయం అమ్మా. ఇటువంటి సాంగ్యములు, ఇటువంటి ప్రతిదానికి ఒక అర్థం, ఒక పరమార్థం, ఒక నిగూఢం ఉంది. ఇవి తెలుసుకొని మీ పిల్లలు మీ వెంట అయిపోయినాయి, మీ బిడ్డల పెళ్లిలో బాగా చేయించండి. తర్వాత కార్యక్రమం మాంగళ్య ధారణ. జీవితంలో మనం మర్చిపోలేదు, పెళ్లిని మర్చిపోలేదు. మన పెళ్లి బాగా జరిగిందనుకో, ఆహా నా పెళ్లి బాగా జరిగింది పెదమ్మా, అవును మే లక్ష్మీదేవి. పెళ్లి జరగలేదనుకో, నా పెళ్లి బాగా జరగలేదు చిన్నమ్మ అంటే, అవును మే తులసి అంటుంది. కానీ దేవుడి పెళ్లి బాగా జరుగుతుంది. పెళ్లిలో మర్చిపోలేండి మంగళసూత్ర ధారణ. ఆ మంగళసూత్రం ఎందుకు కట్టాం? మొట్టమొదటి మంగళసూత్రం ఎవరికి కట్టారు? శివుడు పార్వతీదేవికి కట్టాడు. శివుడు పార్వతీదేవికి కట్టాడు. అందుకనే ఆ మంగళసూత్రం అప్పటి నుంచి వస్తుంది. లలిత సహస్రనామం చదువుతున్నారు కదమ్మా, పారాయణం చేస్తున్నారు కదా. కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత గంధర. ఇదమ్మా, ఇదయ్యా. నేను లలిత సహస్రనామం పారాయణం చేస్తాను స్వామి, ఏంటి ఇబ్బంది అని నువ్వు చేస్తే నాకేం నష్టం కాదు. అర్థం తెలుసుకొని చేయాలి. కామేశబద్ధ మాంగళ్య, కామేశుడైనటువంటి ఈశ్వరుడు చేత కంఠంలో అలంకరింపబడిన మంగళసూత్రం కలిగిన ఓ తల్లి నన్ను కాపాడుకుంది, దాని అర్థం. కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత, మంగళసూత్రముతో ప్రకాశిస్తున్నటువంటి ఆ గొంతు కలిగిన తల్లి కాపాడు. అక్కడ వచ్చింది మంగళసూత్రం. కనుక శివుడు పార్వతికి కట్టాడు. మంగళసూత్రం అయిపోయి పెళ్లి అయిపోయిన తర్వాత నిప్పట్ల చారె, అతినిసాలు చారి పంపిస్తారు. పెళ్లి కూతురు వాడు పెళ్లి కొడుకు వాడి ఇంటికి ఒక బిందె నిండానో కడవ నిండానో. దేనికి అతినిసాలు? పెళ్లి కొడుకు వాళ్ళకు లేక కాదు, వాళ్ళకి చేతగా కాదు, మనం పెద్ద చేత వచ్చిన వాళ్ళము కోటీశ్వరులమై కాదు. అతినిసాలు పంచితే పెళ్లి కూతురు వాడు చేసుకుపోయి ఈ నిప్పట్లు, ఈ అబ్బచ్చులు, ఈ అతినిసాలు, ఈ అతిరసములు ఎంతమంది తింటే అన్ని సంవత్సరాలు పెళ్లి కొడుకు 100 ఏళ్ళు జీవిస్తాడు. తన అల్లుడు బాగుండాలి, తన కూతురు దీర్ఘ సుమంగళిగా ఉండాలనే ఉద్దేశంతో అతినిసాలు పంచుతారు. ఈ సాంగ్యం ఎప్పుడు వచ్చింది తెలిసిన? పార్వతీదేవి మొదట కైలాసంలో, పార్వతి తండ్రి అయినటువంటి హిమవంతుడు కైలాసంలో అతినిసాలు పంచాడు. అప్పటి నుంచి వచ్చింది అతిరసములు. పురోఢాశము అంటారు. ఇది ఈ అతిరసము, అతినిసాలు. అందుకని పెళ్లి కొడుకు 100 ఏళ్ళు జీవించాలని. కనుకనే శివుడు విషం మింగినా బ్రతికినాడు. విషం మింగినా హలాహలం. అటువంటి అకాల మృత్యు అపమృత్యువులు పోతాయి. అటువంటి అయ్యా అన్నమాచార్యుల అమ్మవారిపై అన్నమాచార్యుల వారు తిరుజవరాల తిత్తి తిరుజవరాల తిత్తి ఈ తరళమైన నీ తరహార మధురే. తిరుజవరాల తిత్తి ఈ తరళమైన నీ తరహార మధురే. తిరుజవరాల తిత్తి సాసని సగస మగస సాసని సగస మగస సాసని సగస మగస సాసని సగస మగస సస గమ గమ వని చాపని నిస వని సగమ సన మమ గ సగ సగమ జిమి జిమికి తొంగ దిమికి కాది మమరే పతర భూమజ్జ మజ్జ జిమి జిమికి తొంగ దిమికి కాది మమరే పతరవు మజ్జ మజ్జ కమల నాభూని తమక పూటింటి కమల నాభూని తమక పూటింటి మమరే తీరుకు ఇది ఆదరించగలరు.
సరి సగ స మగ స సా సరి సగ స ప మగ స సా సరి సగ స మగ స సా సరి సగ స ప మగ స సా స గ గ మ గ మ పని ప పని ని స పని స గ మ గ స ని ప మ గ మ ని స గ గ స గ మ మ. లక్ష్మీ కళ్యాణము లీలతో అంటూ లావణ్య పాడతారు. లక్ష్మీ కళ్యాణము లీలతో పాడెదనని లక్ష్మీ నారాయణుని లలనయుని గురు లక్ష్మీ కళ్యాణము లీలతో పాడెదననేము పాడెదననేము. చూపులు చూపులు మీకు భూసతము బాధికము జన్మ గుమ్మలివే ఊరగొండలు చూపులు చూపులు మీకు భూసతము బాధికము జన్మ గుమ్మలివే ఊరగొండలు దీపులమో వితేనెలు తీరని మధుపర్కములు దీపులమో వితేనెలు తీరని మధుపర్కములు దాపుగ తిన్ని ఆడలయ్య నవ్వుతగు నీకును లక్ష్మీ కళ్యాణము లీలతో పాడెమిదెననేము లక్ష్మీ నారాయణుని నన్నయుని గురు లక్ష్మీ కళ్యాణము లీలతో పాడెమిదెననేము పాడెమిదెననేము. మాటలు మీకిద్దరికి మదన మంత్రములు మీకి తలవాలు మీరు ఇంచు నవ్వులు మాటలు మీకిద్దరికి మదన మంత్రములు మీకి తలవాలు మీరు ఇంచు నవ్వులు నాటమైన పులకలు కప్పరి వసంతాలు నాటమైన పులకలు కప్పరి వసంతాలు నీటుల పెళ్లి ఆడలయ్య చెరవేని గురు లక్ష్మీ కళ్యాణము లీలతో పాడెమిదెననేము లక్ష్మీ నారాయణుని లలనయుని గురు లక్ష్మీ కళ్యాణము లీలతో పాడెమిదెననేము పాడెమిదెననేము. గోవింద చెప్పండి ఏడుకుంటామా వెంకటరమణ గోవింద 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 గోవింద. మాంగళ్యం తంతునానేన జగజ్జీవన లోకరక్షణ హేతునా కంఠే బధ్నామి సుభగే త్వం జీవ శరదాం శతం. ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువం తగింద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం ధ్రువౌ మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తోऽस्तु సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంతానుకూల్యతా సిద్ధిరస్తు మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తోऽस्तु. జయ లక్ష్మీ రమణ గోవింద. అక్షరారోహణం.
కుమ్మరించి రాజసమే గోవిందరాజు బొమ్మలాల ఎంత వాడే గోవిందరాజు పులిపతి నవ్వులతో ఎగిరి పప్పళించి కొలువు చేయించుకొని గోవిందరాజు జలజూలిదారును సరిపాదను కొలది మీద మెచ్చని గోవిందరాజు దికిటతలంబ్రాల పెళ్లి కూతురు కొంత పిడమరలి తప్పేది ఫోన్ చేస్తాకు తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పిడమరలి తప్పేది పెళ్లి కూతురు పేరుగల జవరాలి పెళ్లి కూతురు పెద్ద పేరుల ముత్యాల మెడ పెళ్లి కూతురు పేరుగల జవరాలి పెళ్లి కూతురు పెద్ద పేరుల పెళ్లి తాట్ల నడవి పెళ్లి కూతురు పేరటి తాట్ల నడవి పెళ్లి కూతురు విభు పేరు సిగ్గుపడి పెళ్లి కూతురు కిటకిట తలంబ్రాల పెళ్లి కూతురు పిడమరలి నవ్వేని పెళ్లి కూతురు బిందు బిందెము పెట్టి పెళ్లి కూతురు నెల బిరుదు మగని కంటే పెళ్లి కూతురు బిరుదూరినప్పుడే పెళ్లి కూతురు బిరుదూరినప్పుడే పెళ్లి కూతురు విభు పెరరేచి నిత్యమో పెళ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పిడమరలి నవ్వేని పెళ్లి కూతురు పెట్టెనే పెద్ద తురుము పెళ్లి కూతురు నేడి పెట్టెడు చీరలు గట్టి పెళ్లి కూతురు పెట్టెనే పెద్ద తురుము పెళ్లి కూతురు నేడి పెట్టెడు చీరలు గట్టి పెళ్లి కూతురు వెంకటపతి గౌగిటను గట్టిగా వెంకటపతి గౌగిటను మడి పెట్టిన నీ భావనమైన పెళ్లి కూతురు తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పిడమరలి నవ్వేని పెళ్లి కూతురు గోవిందా 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 తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పిడమరలి నవ్వేని పెళ్లి కూతురు కొంత పిడమరలి నవ్వేని పెళ్లి కూతురు కొంత పిడమరలి నవ్వేని పెళ్లి కూతురు ఈడగు పెళ్లి ఇద్దరి చేసేము నీడలాల ఇక చెప్పరుగా ఈడగు పెళ్లి ఇద్దరి చేసేము చీడలాల ఇది చెప్పరుగా చీడలాల ఇది చెప్పరుగా పచ్చిక బయళ్ళ పడతి ఆడగ ముచ్చట కృష్ణుడు మోహించి పచ్చిక బయళ్ళ పడతి ఆడగ ముచ్చట కృష్ణుడు మోహించి వెచ్చపు దండ వేసి వచ్చినట పుచ్చుల నాతని గాదరుగా వెచ్చపు దండ వేసి వచ్చినట పుచ్చుల నాతని గాదరుగా ఈడకు పెళ్లి ఇద్దరి చేసేము చీడలాల ఇది చెప్పరుగా చీడలాల ఇది చెప్పరుగా ముత్యపు ముంగిన తుడిత నడువగా ఉత్తముడే చెలిపురమునను చిత్తరు రాసి జలగి వచ్చనుల వృత్తిమానియుడు చూపరుగా ముత్యపు ముంగిన తుడసి నడువగా ఉత్తముడే చెలిపురమునను చిత్తరు రాసి జలగి వచ్చనుల వృత్తిమానియుడు చూపరుగా ఇద్దరి పెళ్లి ఇద్దరి చేసేము చీడలాల ఇది చెప్పరుగా ఈడవు పెళ్లి ఇద్దరి చేసేము చీడలాల ఇది చెప్పరుగా చీడలాల ఇది చెప్పరుగా కొత్త చెవిగతో గుమ్మ నిలిచితే పొద్దున తలవాలు పోసినట కొత్త చెవిగతో గుమ్మ కలిపితే పొద్దున తలవాలు పోసినట ఇత్తల శ్రీ వెంకటేశుడు నవ్వుచు భక్తి నడుచుకునే ఇత్తల శ్రీ వెంకటేశుడు నవ్వుచు భక్తి నచి
కలదుగా నీ కరుణ అంటూ కవలిగా పడతారు. మాకు కళా బృందానికి దివ్యంగా భవ్యంగా అద్భుతంగా అఖండంగా అజేయంగా అనంతంగా జరిగింది స్వామివారి కళ్యాణం. పూలమాలను మార్పిడి జరుగుతుంది. మాలా పరివర్తన యోగం, దీన్ని మాలా పరివర్తన యోగం అంటారు ఇప్పుడు జరుగుతున్న సాంఘ్యం. అందుకే వివాహంలో కూడా వధూవరుల చేత అమ్మాయి చేత దండలు మార్పిస్తారు. ఇది గోదాదేవి కళ్యాణం నుంచి వచ్చింది. ముందునే ఏ దేవతా కళ్యాణంలో లేదు మాలా పరివర్తన యోగం. గోదాదేవి కళ్యాణం శ్రీవిల్లిపుత్తూరు అక్కడ నుంచి సంప్రదాయమై ఇక అన్ని ఆలయాల్లో అన్ని దేవతా కళ్యాణాల్లో జరుగుతున్నారు. ఇది ఒక యోగము అంటారు. మాలా పరివర్తన, చాలా పుష్పమాలను పరివర్తన, ఒకరొకరు మార్చుకోవడం. ఎట్లొచ్చిందయ్యా? గోదాదేవి తాను ధరించిన దండలు రంగనాయకుడికి వేసింది. అక్కడ నుంచి ఈ సాంగ్యం వచ్చింది. అదిగో అమ్మవారు స్వామివారికి అమ్మవారు స్వామివారికి తులసిమాలను అలాగే కమల పూలతో ఉన్నటువంటి ఆ మాలలను ఒకరినొకరు మారుస్తూ ఉన్నారు. చూచిన వారికి, వచ్చిన వారికి, సూచన చేసిన అందరికి కూడా కలకల నవ్వి కలకాలము పువ్వులు రువ్వి మధురమై మంజులమై మనోజ్ఞమై మాధుర్యమై మహోన్నతమై ఆనందమై అద్భుతమై అనురాగమై జగద్విఖ్యాతమైతూ ఉంది. ఈ కళ్యాణం అందరికీ శుభం కలగాలని, అశుభాలు తొలగాలని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ, ఆశీర్వదిస్తూ, విరమిస్తూ ఉన్నాం. అర్చకులు కూడా మన ఆలయ అర్చక స్వామి వీళ్ళందరూ చాలా చక్కగా, భక్తిగా, శ్రద్ధగా, వేదోక్తంగా, సశాస్త్రీయంగా, మంత్రబద్ధంగా, వైదిక ధర్మంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. తులసిమాలను ఆహా, ఎంత అద్భుతం, ఎంత వైభవం, ఎంత పుణ్యం! ఏ జన్మలో మీరు చేసుకున్న పుణ్యమో ఒక క్షణం ఉండరా, పాట పడేస్తూ ఉండరా. ఏ జన్మలో మీరు చేసుకున్న పుణ్యమో ఇంతమంది ఈ రోజు, ఇప్పుడు, ఇక్కడ, ఈ చోట, ఈ యజ్ఞ భూమిలో జరుగుతున్నటువంటి ఈ కళ్యాణ మహోత్సవంలో ఏ జన్మలో చేసుకున్న పుణ్యం కాదు, ఈ జన్మలో మీరు చేసుకున్న పుణ్యమే అనిపిస్తూ ఉంది. ఇంత బాగా జరుగుతుంది. అటు చూస్తే అన్నమయ్య కీర్తనలు, చక్కగా భగవన్నామ స్మరణలు, ఇటు చూస్తే మంచి నృత్యములు, జానపద నృత్యములు, పురుగు భజనలు, అడుగు భజనలు, ఆ పంటని భజనలాగా చక్కగా ఆ మహిళామణులు మనకు దర్శింపచేసినారు. భజనలు, ఇటు వేదమంత్రములు, అటు వ్యాఖ్యానములు, ఇటు మీ భక్తి ఒక తరంగాలై ప్రవహించింది. మీ హృదయంలో ఒక గంగా, యమున, గోదావరి, నయాగర జలపాతంలాగా ఉమికి ఎగసి తుంగ తరంగాలై భక్తి ప్రవాహం ప్రవహించింది. ఇలా ఉండాలి. ఎందుకు లేస్తారు? ఎందుకు ఇప్పుడు కొట్లాడుకుంటారు? వద్దు. ఇంతవరకు బాగున్నారు, అలాగే ఉండండి, అట్లే ఉండండి. శుభం, స్వస్తి. బయలుదేరుతారైనా ఇంకా చూతమురారండి శ్రీకృష్ణ మురాదేవి కళ్యాణం చూతమురారండి గోదా కృష్ణుని కళ్యాణం చూతమురారండి. సిద్ధి కళ్యాణము ఒట్టును పెట్టి మణివాసికమును తెట్టి వారును పెట్టి సిద్ధి కళ్యాణము ఒట్టును పెట్టి మణివాసికమును నుదుటను గట్టి వారాడిని పాదాలను పెట్టి వారాడిని పాదాలకు పెట్టి పెళ్లి పురుగులు వెలసిన చూతమురారండి శ్రీ కళ్యాణం చూతమురారండి శ్రీ గోదా కృష్ణ కళ్యాణం చూతమురారండి.
విశ్వం నారాయణం దేవక్షరం పరమం పదో విశ్వద పరమాన్ నిత్యం విశ్వం నారాయణకం హరయో విశ్వమేవేదం పురజస్తద్విశ్వపదేవతే పరం విశ్వస్మేశ్వరకం శాశ్వరకం శుభవచ్చదో నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణో నారాయణ పరో జ్యోతిరాత్మా నారాయణ పరః నారాయణ పరం బ్రహ్మతత్వం నారాయణ పరః నారాయణ పరో ధ్యానం నారాయణ పరః యచ్చగించచ్చగత్ సర్వం దుష్యతే శ్రోయతే విభ అంతర్భజిత్తగత్ సర్వం వ్యాప్య నారాయణ స్థితః అనంతమవ్యయం కవిగం సముద్రేంద్రం విశ్వజంభవ పట్పగాఢం నివయంతాం పితామగా అదానిష్టామజస్యాంతేనాభ్యామపరజిష్టతే జ్వాలమాలాకులం భాతే విశ్వస్యాదితరం మహత సంతతకం శిలావిస్తురం భత్యాగోఠన్నికో తస్యాంతే దినకం సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠిత. భక్తులకందరికీ విజ్ఞప్తి, ఈ యొక్క స్వామివారి కళ్యాణ మహోత్సవం అనంతరము చదింపుల కార్యక్రమం అంతా కూడా ఉంటుంది. మీరందరూ కూడా యథాశక్తి మైక్ సెట్ దగ్గర కరెంట్ ఉందండి. ఆ యొక్క స్వామివారి ప్రసాదం అంతా కూడా, ప్రసాదం అంటే భోజనం, ఆ భోజనం చేసి అందరూ కూడా స్వామివారి అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా మీకు తోచినంత యథాశక్తి చదింపుల కార్యక్రమం అంతా కూడా ఈ కార్యక్రమం ఉంది. అందరూ కూడా దయించి సహకరించి ఈ కార్యక్రమాన్ని అంతా కూడా పరిసమాప్తం చేయండి. గోవిందా 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 అందరికీ విజ్ఞప్తి, మీరు కానుకలు సమర్పించుకోవాలి. కానుకలు సమర్పించడమే భగవంతుడి యొక్క దివ్య కనకధార మనకు పొందుతుంది. కనుక వచ్చిన భక్తులు స్వామివారికి మామూలుగా పెళ్లిళ్ళ చదివింపులు ఇస్తారు, ఇక్కడ కానుకలు సమర్పించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నారు. కళ్యాణ మనోహరంగా జరిగింది. భోజనాలు ఉన్నాయి. దీన్ని భోజనం అనకూడదు, అన్న ప్రసాదము అనాలి. అన్న ప్రసాదం తప్పులు పట్టకుండా ఎలా ఉండినా రుచిగా శుచిగా ఉంటుంది. అన్న ప్రసాదం భోజనం చేసి తృప్తిగా భగవంతుడి కళ్యాణం వినండి. అన్నమాచార్యులు పాటలు వినండి. ఓం నమో వెంకటేశాయ.